చదువుదాం. ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖనాలు మనందరికీ గుర్తున్నాయి. అలాగే సాయంకాల సమయంలో కూడా కొన్ని లేఖనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. కీర్తనల గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం నుంచి 16వ అధ్యాయము 8 నుంచి మనం లేఖనాలు చదువుదాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. పిల్లలు గోల చేస్తున్నారు, సైలెంట్గా తీయాలి బైబిల్లో. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరు చాలండి ఇంతవరకు, లేదా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. ఇది ఎవరు చెప్తున్న మాట అండి? ఇది ఈ లేఖనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి ఇప్పుడు వరకు మనం చదివే 35వ వచనం వరకు ఈ మాటలు పేతురు చెప్తున్న మాటలు. అలాగే ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం చదువుతామండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నవి అంటే అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనైనను ప్రతి విశ్రాంతి ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, 2 కార్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయననైనను అలాగే ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక. ఇక్కడ రిటర్న్ వర్డ్ కనిపిస్తుంది, రాయబడిన వాక్యము కనిపిస్తుంది. ఆ రాయబడిన వాక్యము శరీరమై ఉన్నది, అదే ఆయన. ఇక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. జాగ్రత్త వినండి, 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమును చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి అనుంది. లేఖన భాగాలను ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అలాగే ఆ అధికారులు వీళ్ళందరూ ఐక్యమై నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన లేఖన భాగాలు 28 చూడండి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెను. ఆయన గలిలియ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చిబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. చాలు, ఇది ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో రంగం మీద దిగివచ్చి నీ వధువుతో మీరు మాట్లాడిన ఆ గొప్ప వాక్యమును బట్టి వేలాది స్తోత్రము చెల్లించుకొనిచున్నాము ప్రభువా. అలాగనే ప్రభు ఈ సాయంకాల సమయంలో ఇదిగో ప్రభువా ఈ యొక్క ప్రభురాత్రి భోజనపు ఆరాధనకు మేము సమీపించుచుండగా ప్రభువా, ఆ కార్యక్రమంలోకి వెళ్ళే ముందు మరొక్కసారి నీ రొట్టెను విరిచి ప్రభువా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నీ కుమారులని కుమార్తెలను దర్శించి నీ వాక్యం చేత అభిషేకించి నిజమైన
ఈస్టర్ యొక్క నైనా ఆ గుర్తింపును మేము ముద్రించబడుదుముగాక తండ్రి. ఎందుకంటే ప్రభువా, లోకము ఆచారబద్ధంగా ఈ దినాన్ని పాటిస్తున్నారు ప్రభువా. కానీ తండ్రి, నువ్వు ఎన్నుకున్నటువంటి నీ వధువు ప్రభువా ప్రత్యక్షతో తండ్రి ఇది నెరవేరుస్తూ ఉన్నది ప్రభువా. అటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందు స్తోత్రములు ప్రభువా. ఈ చదవబడిన లేఖనములకు నైనా నీ బలమైన ఆశీస్సులను జోడించి ప్రభువా మరొక్కసారి రంగం మీద దిగివచ్చి నేరుగా నీ బిడ్డలతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. మరొక్కసారి దేవుడు మనకి ఈ సాయంకాల సమయాన్ని కూడా అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. మరి ఉదయం మీరు అందరు సంతోషంగా ఉన్నారా? ఉదయం కాలపు వర్తమానం ద్వారా దేవుడు మనతో చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఎన్నో విషయాలు చూసాం. అఫ్కోర్స్ మనం చాలాసార్లు ఈ విషయాల గురించి, ఇందులో కొన్ని విషయాలు మనం తెలిసినవే అయినప్పటికీ దేవుడు తెలిసిన దానిలో నుంచే దాచబడిన భాగాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి ఈరోజు కూడా ఈ సాయంకాల సమయంలో కూడా మనం ఏదైతే ఉదయకాల సమయంలో మనం చూసామో దాని భాగంలో నుంచే మరి దాని కొనసాగింపుగా కొన్ని విషయాలు ఇంకా మరలా ముందుకు చూసుకుంటూ వెళ్దాం. మరి ఈరోజు ప్రభురాత్రి భోజనం కూడా ఉంది కాబట్టి దానికి కూడా మనం చూసుకోవాలి. మరి సమయాన్ని కూడా ఆదా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మరి ఉదయకాల సమయంలో మనం చూసాం 36 గంటల యొక్క 36 అవర్స్ యొక్క పరిచర్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అది ఎక్కడ ప్రారంభమైంది అంటే కలువరి శిలువ దగ్గర ప్రారంభమైంది. కలువరి శిలువలో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య మరలా ఆయన ఎత్తబడేంత వరకు కూడా కొనసాగుతూనే వచ్చింది. చూడండి, మరి ఉదయము కొంచెం మరి మీరు గమనించాలి, ఎప్పుడైనా సడన్లీగా కొన్నిసార్లు మెసేజ్ మారిపోతూ ఉంటుంది. అది మీరు వివేచించాలి, దాన్ని మీరు పట్టుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ అక్కడ ఉన్న వాక్యాన్ని ఇంకొక రీతిలో నడిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత సడన్లు ఇలా వెళ్తున్నాము, ఈ కోణంలో ఎందుకు వెళ్తున్నాము, అది నీకు నాకు తెలియకపోవచ్చు, అంతే కదండి. కానీ దానికి ఒక పర్పస్ ఉంటుంది, అది దేవునికి తెలుసు. అందు నిమిత్తం కొన్నిసార్లు వాక్యము వెళ్తున్న కోణం సడన్లీగా టర్న్ అవుతూ ఉంటుంది. మరి ఆ టర్నింగ్ అవుతున్న సమయంలో ఇది ఎందుకోసం ఇలా వెళ్తుంది అనేది మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. లేదు అంటే మాత్రము అది మన తలల మీద నుంచి వెళ్ళిపోతుంది. మరి ఉదయం మనం చూసాము పాతాళం ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది చూసాం. పాతాళం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భూమి మీదకి వస్తుందండి, అంతే కదండి. మనం అందరం నమ్ముతున్నామా? నిజంగా మనం నమ్ముతున్నట్లయితే నిజమే. ఒకసారి చూడండి, మనం ఏదో ఆనవాయితీగా నమ్ముతున్నాం. ఇప్పుడు మనం పాతాళంతో సహవాసం చేస్తున్నాము, ద సేమ్ టైం పరదేశంతో కూడా సహవాసం చేస్తున్నాం. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఒక పక్క 5వ పరిమాణము, ఒక పక్కేమో 6వ పరిమాణం. ఇవి రెండు ఉన్నాయి భూమి మీదే. 5వ పరిమాణం భూమి మీదకి వచ్చింది, 6వ పరిమాణం భూమి మీదకి వచ్చింది. ఈ రెండు పరిమాణాలు కూడా ఇప్పుడు భూమి మీదే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. చూడండి, మన పరిమాణాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, 7 పరిమాణాల గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి 4 పరిమాణాలు భూ సంబంధమైన పరిమాణాలు. దేవుడు మనిషికి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ 4 పరిమాణాలలోని మనం ప్రయాణం చేయొచ్చు. ఈ 4 పరిమాణాలని మనం చూడగలుగుతాం, కొన్ని సందర్భాల్లో చూడకపోయినా కానీ గ్రహించగలుగుతాం. మీకు అర్థమవుతుంది కదండి. మొదటి పరిమాణం ఏమిటండి? వెలుగు. మొదటి పరిమాణము వెలుగు. ఈరోజు ఆ వెలుగుని మనం చూస్తున్నాం. మన 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 యొక్క శరీరంలో ఉన్నట్టు ఈ జ్ఞానేంద్రియాలు ఆ వెలుగును గ్రహించగలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగును చూడడానికి మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు, అంతేనండి. ఆ వెలుతును చూస్తున్నాం. ఇప్పుడు ఇది వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా, ఇవన్నీ చూడడానికి ఒక పరిమాణం దేవుడు తీసుకొచ్చాడు, అదే వెలుగు. అది కూడా భూమి మీద ఉన్నప్పుడు మనం దాన్ని పట్టుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. రెండవ పరిమాణం ఏమిటి? పదార్థం. రెండవ పరిమాణము పదార్థం. పదార్థం కూడా నా భూమి మీద ఉంది.
ఇదన్నీ ఇప్పుడు ఈ మెటీరియల్స్ అన్నీ ఏమిటి? పదార్థాలు. వీటిని మనం తాకగలుగుతూ ఉన్నాం, స్పర్శించగలుగుతూ ఉన్నాం. ఇది రెండో పరిమాణం. మూడో పరిమాణము చూడండి, కాలము. కాలము, సమయము లేదా కాలము. కాలంలోనే ఉన్నామా మనం? నిత్యత్వంలో ఉన్నామా? కాలంలోనే ఉన్నాం, అంతే కదండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నిత్యత్వంలో ఉన్నట్లయితే, ఒకవేళ మనం ఇప్పుడు నిత్యత్వంలో ఉన్నట్లయితే ఇక్కడి నుంచి మనము సపోజ్ ఇక్కడ మద్దిలపాలెంకి ఎక్కడికి వెళ్ళాలనుకోండి, ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనం ఎలా లేదో ఒక 1 అవర్ పడుతుంది బండి మీద వెళ్తుంటే, 45 మినిట్స్ 1 అవర్. అదే నువ్వు నిత్యత్వంలో ఉన్నావు అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కొన్ని సెకండ్స్లో అక్కడ ఉంటావు. కాబట్టి ఇప్పుడు అలా జరగట్లేదు. దానికోసము ఇప్పుడున్న సైన్స్ అభివృద్ధి చెందుతూ ఆ స్పీడ్ని పట్టుకోవాలని చూస్తున్నారు, అక్కడికి అందుకోవాలని చూస్తున్నారు. కానీ అది జరగదు. అది కేవలము ఆ స్పీడ్ దేంతో కలపబడి ఉన్నది అంటే నిత్యత్వంతో కలపబడి ఉన్నది. ఆ నిత్యత్వంలో ఉండే ఆ వేగాన్ని ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు పట్టుకోలేడు. అదే మూడోది. మరి నాలుగోది ఏమిటి? సైన్స్, విజ్ఞానము. ఇది కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలతో మనం వాటిని అప్లై చేస్తున్నాము, ఆపరేటింగ్ చేస్తున్నాము, రెండూ చేస్తున్నాము, రెండింటిని కూడా చేస్తున్నాం ఈ 5 జ్ఞానేంద్రియాలతోనే. మరి 6వ లేదా 5వ పరిమాణము, ఆ 5వ పరిమాణం ఏమిటి అంటే పాతాళం. 5వ పరిమాణం భూమి కింద ఉంది, అది 5వ పరిమాణము. సో ఆ పాతాళము అయిపోయిన తర్వాత 6వ పరిమాణమే పరదేశం. 6వ పరిమాణం ఏంటండి? పరదేశ్. మరి ఇప్పుడు 6వ పరిమాణంలో ఎవరు ఉంటున్నారు? 5వ పరిమాణంలో ఎవరు ఉంటున్నారు? మనకు తెలుసు, మొదటి 4 పరిమాణాల్లో మనుషులే ఉంటున్నాం అనే సంగతి గ్రహించాం. కానీ మరి 5వ పరిమాణంలో ఎవరు ఉంటున్నారు? అలాగే 6వ పరిమాణంలో ఎవరు ఉంటున్నారు? అలాగే 7వ పరిమాణంలో ఎవరు ఉంటున్నారు? ఇవన్నీ పరిమాణాల గురించి చాలా లోతుగా, చాలా డీప్గా ఆశీస్సురాలు గారు బోధించారు కూడా కదండి. అక్కడ ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఏదైనా టచ్ అయితే చేసుకోవచ్చు, తప్పు లేదు. ఆయన ఆ సముద్రం నుంచి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వచ్చి మనం దాన్ని వాడుకోవచ్చు, ఇప్పుడు తప్పేం లేదు. అది మహాసముద్రం. ప్రవక్త ఏమో 7 సముద్రాలుగా బోధించాడు. ఆ 7 సముద్రాలను ఈయన ఒక సముద్రాన్ని తీసుకొచ్చాడు మన దగ్గరికి. అందులో మనం ఒక గ్లాస్ తీసుకొచ్చి ఇప్పుడు అందులోని మనం తీసుకోవాలి. మనం ఆ సముద్రం అంతటి మనం వాడలేము. అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో నుంచి మనం అందులో ఎంతో కొంత అలా తీసుకుంటూ రోజుకి ఒక డ్రాప్ లాగా వాడుకోవాలి. అదే మనకి చాలా విషయాలు నేర్పుతుంది. హల్లెలూయా. అలాగా మరి 4 పరిమాణాల్లో నుంచి మనిషి దాన్ని వివేచిస్తున్నాడు, దాన్ని పట్టుకుంటున్నాడు, దాన్ని స్పర్శిస్తున్నాడు. కానీ 5వ పరిమాణం దగ్గరికి వెళ్ళేసరికి ఆ పరిమాణం భూమి మీద ఉంది, అదే భూమి కింద ఉంది, పాతాళంలో ఉంది. ఆ పాతాళంలో నివసిస్తున్నది. ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు చూసాం. అయితే ఇప్పుడు 6వ పరిమాణం గురించి కూడా చూద్దాం. 6వ పరిమాణం అనగా అది పరదేశై ఉన్నది. జాగ్రత్త చూడండి, యేసు ప్రభు వారి కాలం వరకు కూడా పరదేశం ఖాళీగానే ఉంది. యేసు ప్రభు వారి కాలం వరకు కూడా పరదేశం సిలువలో మరణించి ఆయన తిరిగి లేచినంత వరకు కూడా పరదేశం ఖాళీగానే ఉంది. ఏది నింపబడి ఉంది? పాతాళం. ఉదయం మీకు చెప్పాను, పాతాళం 2 భాగాలుగా ఉందనేసి. ఇది భూమి, ఈ భూమి కింద ఇది పాతాళం. ఈ పాతాళం మళ్ళీ జాగ్రత్త చూస్తే 3 భాగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పరిమాణాల గురించి చెప్పేటప్పుడు ఇలా వస్తుంది. మనము యేసుప్రభు వారు భూమి ఆయన పాతాళంలోకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు 2 భాగాల కింద తీసుకున్నాం మనం, అది కూడా గుర్తెట్టుకోండి. కానీ ప్రస్తుతం మన కాలం దగ్గరికి వచ్చినప్పుడు 3 భాగాలు ఉన్నాయి. పాతాళం, ఇదంతా పాతాళమే, ఇదంతా కూడా పాతాళమే. ఒకసారి అది డిస్ప్లేలో పెట్టి ఉంది కదా, ఇందాక తీసిమన్నాను. మరి అన్నీ డ్రా చేసే బదులు టక్ టక్ మన అది వేస్తే బాగుంటుంది. చూడండి, ఇది మనకి పరిమాణాలు. ఈ చార్ట్లో మనం చూస్తే చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది భూమి, ఇదంతా కూడా అర్త్, ఈ ఏరియా అంతా కూడా ఈ భూమికి సంబంధించినవే వెలుగు, పదార్థము, ఇవన్నీ కూడా. అలాగే సమయము, సైన్సు లేదా శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఇవన్నీ కూడా ఈ ఏరియాలోనే వస్తున్నాయండి. ఇదిగో ఈ పార్ట్లోనే ఉన్నాయి. ఇక్కడే మనకి మర్త్యులైన వారు ఉండు స్థలము,
అంటే మనుషులు మట్టిలో కలిసిపోయేవారు ఉండే స్థలం ఇది. ఇందులోనే మనకేం చేస్తారు, సమాధులు ఉంటాయి. ఇదిగో ఇక్కడ కనబడుతుంది, ఈ కార్నర్లో చూశారు కదా సమాధులు. ఇక్కడ కొన్ని రాశారు చూడండి. 5 ఇంద్రియములు కలిగిన వారు అనగా చూచుట, వినుట, వాసన, రుచి, స్పర్శ, వీళ్ళందరూ కూడా ఈ 4 పరిమాణాల్లోనే ఉంటారు. వృక్షజాలము మరియు జంతుజాలము మరియు ఖనిజాలు మరియు భూజీవులు ఇవన్నీ కూడా ఈ 4 అంటే 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి పరిమాణాల్లోనే కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ పరిమాణాలని మన శరీరంలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాల ద్వారా వీటిని మనము తాకగలుగుతాం, చూడగలుగుతాం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకే ఇక్కడ వెలుగుని ఈ పరిమాణంలో ఉంటాము, ఇక్కడ వెలుగుని చూడగలుగుతున్నాం. ఈ పరిమాణంలో నుండే మన పదార్థాన్ని పట్టుకోగలుగుతున్నాం. ఈ పరిమాణంలోనే ఉండే మన సమయాన్ని చూడగలుగుతున్నాం. ఈ పరిమాణంలో నుండి ఇప్పుడు ఈ సైన్స్ ఇదంతా కూడా ఈ టెక్నాలజీ, ఈ శాటిలైట్స్ ఇవన్నీ కూడా ఈ పరిమాణాల్లోనే జరుగుతున్నాయి. అది 2వ ఆకాశం, మొదటి ఆకాశము, 2వ ఆకాశం, 3వ ఆకాశం. చూసారండి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. స్పేస్ అనేది కూడా మనకి సైన్స్ సంబంధించింది. ఇదంతా ఇక్కడే కనిపిస్తుంది. అయితే దీని కిందకు వచ్చినప్పుడు 4 పరిమాణాలు అయిపోయిన తర్వాత దీని కింద 5వ పరిమాణం కనిపిస్తుంది. ఈ భూమి కింద, ఇదంతా భూమి, దీని కిందకు వచ్చేసరికి 5వ పరిమాణం ఏమిటది? పాతాళము. ఈ పాతాళం ఏమిటి? అడుగులేని అగాధం. ఈ పాతాళంలో మరల 3 భాగాలు ఉన్నాయి. పాతాళానికి 3 భాగాల్లో ఇక్కడ హేయమైన వారు ఉండు స్థలం అని ఒకటి ఉంది. ఈ హేయమైన వారు ఉండు స్థలంలోనే ఎవరుండేవారు? పితరుల లోకం అని ఉంది. పాత నిబంధనలోని పరిశుద్ధులందరూ నివసించిన స్థలాలు అన్నమాట ఇవి. పాత నిబంధనలోని పరిశుద్ధులు మోషే, అబ్రహాము, నోవాహు, ఆదాము, ఇలా పరిశుద్ధులు, యోసేపు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నివసిస్తున్న స్థలాలు ఇవి. అదే టైంలో దాని కిందన ఒక గది ఉంది. ఆ గదిలో దురాత్మలు ఉండు స్థలం ఇది. ఇవి అన్నీ కూడా ఏంటి అంటే దురాత్మలు. వీళ్ళెవరు అంటే వీళ్ళ కాలంలోనే, జాగ్రత్త చూడండి, వీళ్ళ కాలంలో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆదాము మొదలుకొని ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి పరిశుద్ధుల కాలంలో ఆయా యుగాల గుండా ఎవరైతే ఆ కాలంలోని వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు నమ్మారో, విశ్వసించారో, ఆ గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, ఆ ఎడ్ల యొక్క రక్తం కింద ఉండి నమ్మారో, విశ్వసించారో, వాళ్ళందరూ ఈ స్థలంలో ఉన్నారు. కానీ అదే సమయంలోని ఆ కాలంలో ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యాన్ని ఎవరైతే తృణీకరించారో వారి ఆత్మలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, దురాత్మలుగా ఉండు స్థలంలో ఉన్నారు. వీళ్ళన్నిటికీ ఈ దురాత్మల సమూహం అన్నిటికీ హెడ్ ఎవరు? సాతాను. సాతాను యొక్క సింహాసనం ఇప్పుడు పైన కాదు, కిందనుంది. సాతాను యొక్క సింహాసనం అన్నమాట అది. ఓకే, ఇది 5వ పరిమాణం అండి. కాబట్టి ప్రియమైన సంగమా, యేసు ప్రభువారు ఆ మంచి శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలోని ఆయన కలువరి శిలువలో మరణించినప్పుడు ఆయన వచ్చిన స్థలం ఇదే. ఈ స్థలానికి వచ్చాడు, భూమి కిందికి వెళ్ళాడు ఆయన. మీకు ఇంత ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎక్కడో ఈ మధ్యకాలంలోని రష్యా దగ్గర ఆ ఏరియా పేరు సైబీరియా, అలాంటి ప్రాంతం దగ్గర ఎక్కడో ఆ భూమి దగ్గర వీళ్ళు ఏదో ప్రయోగాల కోసమని రంధ్రాలు చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద రంధ్రాలు ఏవో చేస్తున్న సమయంలోని అక్కడ ఏదో వింత వింత శబ్దాలు వచ్చాయి, ఏదో నరఘోష లాంటి శబ్దాలు వచ్చాయి అని చెప్పారు. అది వాస్తవమా లేదా అనేది సైన్స్ రుజువు చేస్తే తప్ప అది ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరు నమ్మరు. కానీ మనకు తెలుసు ఎప్పుడు ఏంటనేది, ఎలా జరుగుతుంది అనేది కూడా ప్రతి కార్యము కూడా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా అమర్చబడి ఉంది. కాబట్టి దేవుడు మనకు పొందుపరచబడిన ఆ వాక్యాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం గ్రహించే శక్తి మనకి కలిగి ఉంటే ఖచ్చితంగా వాటన్నిటి కూడా చూడగలం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ప్రభువు మరణించిన తర్వాత వెంటనే ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఎలాగ వచ్చాడు? రక్త మాంసాలు కలిగిన శరీరంతో రాలేదు. ఆ శరీరం ఇదిగో ఇక్కడే సమాధి చేయబడింది, ఇక్కడే ఉంది ఆ శరీరము. ఆ యొక్క అర్మతీయ అయిన యోసేపు యొక్క ఆ కొత్త గృహలోనే ఇంకా అక్కడే ఉంది. కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము క్రీస్తు కొరకు ఉన్నటువంటి థియోఫన్లోనికి ఎంటర్ అయింది. ఆ థియోఫన్లో ఎంటర్ అయినటువంటి ఆ బాడీతో ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి నేరుగా వచ్చి ముందు ఇక్కడికి వెళ్ళలేదు. ముందు ఎక్కడికి వెళ్ళాడు? ఈ గేట్ దగ్గరికి వెళ్ళాడు. ఈ గేటు తన్నుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన తన్నలేదు, గేటు నాక్ చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఈ గేటుకు మాత్రం ఒక తన్నే లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా.
అయితే ఇక్కడ ఈ పరిమాణంలోని ఉన్నటువంటి ఈ పాత నిబంధన భక్తులందరూ కూడా 40 దినాలు యేసు ప్రభు వారితోనే ఉండి ఆ భూమి మీద ఆయా ప్రాంతాలు కూడా తిరిగి చూశారు. ఇవన్నీ మనం చూసాం. అయిపోయిన తర్వాత ఎత్తబడారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న ఈ పరిశుద్ధులందరూ కూడా ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళబడ్డారు? చూడండి, ఈ పరిమాణాలు కూడా చెప్పాలి కదా. 6వ పరిమాణం ఏమిటిది? పరదైస్. ఇదంతా కూడా పరదైస్. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఆశీర్వదించబడిన వారు ఉండు స్థలము అంట. చూడండి, యేసు ప్రభువు వారు కలువరి శిలువలో మరణించలేనంత వరకు ఈ స్థలము ఖాళీగానే ఉంది. అది గుర్తెట్టుకోవాలి మీరు. ఈ స్థలము ఖాళీగానే ఉంది. ఆయన ఎప్పుడైతే చెరగా కొనిపోయాడో అప్పుడు మరల ఈ స్థలం నింపబడింది. అర్థమవుతుంది కదండి? ఈ స్థలము ఖాళీ అయింది, ఇది నింపబడింది. అయితే ప్రియమైన సంగమా, కానీ వీళ్ళ పరిస్థితి ఇక్కడే ఉంది. ఎందుకు వీళ్ళు ఇంకా బంధించబడి ఉన్నారు? ధవల సింహాసన తీర్పు. అయితే మరి 5వ బూర 6వ బూర కింద ఏమైంది? ఈ పాతాళంలో ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా ఏమైంది? తెరవబడింది. ఇప్పుడు పాతాళము తెరవబడింది. పాతాళంలో ఉన్న ఆత్మలు భూమి మీదకి వచ్చేసాయి. పాతాళం వచ్చిందా? పాతాళంలో ఉన్న ఆత్మలు వచ్చేయండి. అది కూడా గుర్తెట్టుకోండి. ఇప్పుడు అన్ని భూమి మీద ఇక్కడికి వచ్చాయి. అంటే ఇక్కడ ఉన్న మనుషుల్లోనికి చూడండి, ఇక్కడ ఉన్న మనుషులు ఎటువంటి ఆత్మల ప్రభావంతో నడిపించబడుతున్నారో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఈ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మల ప్రభావంతో ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఈ పాతాళంలో ఉన్నటువంటి దురాత్మల యొక్క ప్రభావంతో కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 6వ పరిమాణమైనటువంటి పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, లేదా ఇక్కడ ఉన్నటువంటి 6వ పరిమాణంలో ఉన్న ఆ ప్రభావంతో ఇక్కడ ఎవరు ఉంటారు అంటే జగత్పునాది వేయబడక మునుపు ఎన్నుకోబడిన వారు. వారి థియోఫన్లు ఇక్కడ ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదండి? ఆ థియోఫన్ ఇప్పుడు అందుకే అంటున్నాను, ప్రవక్త ఆయన భౌతిక దేహం అక్కడే ఉంది. ఆయన ఆత్మవసుడుగా పరదేశ్ దగ్గరికి వెళ్ళాడని మనం చూసాం. ప్రవక్త వెళ్ళిన పరదేశ్ ఇది కాదు. ఆయన వెళ్ళింది ఈ స్థలానికి వెళ్ళారు. అక్కడ చూస్తున్నాడు ఆ కార్యాలన్నీ కూడా. తన కుటుంబాన్ని చూశాడు అక్కడ, అంతే కదండి. అక్కడ బ్రన్హమ్ ఫ్యామిలీని చూశాడు. ఏ ఫ్యామిలీ? రక్త సంబంధాలతో ఉన్న ఫ్యామిలీ కాదు. అక్కడ ఆయన పరిచర్య ద్వారా, తన యొక్క మినిస్ట్రీ ద్వారా రక్షింపబడిన వాళ్ళందరూ అక్కడ కలుసుకున్నాడు ఆయన. కానీ కలుసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? అడుగు దూరంలోనే కనబడుతుంది. ఏది? ఇక్కడెక్కడో తన గృహం ఉంది అనుకుందాం. ఇక్కడెక్కడో తన గృహం ఉంది భూమి మీద. ఆ గృహంలో తన యొక్క బెడ్రూమ్ దగ్గర ఆయన శరీరం కనబడుతుంది. ఇక్కడ ఆయనేమో ఎంతో దూరంలో ఉన్నట్టుగా చూడట్లేదు. ఆయన నా శరీరం ఆ గృహం దగ్గర ఎక్కడో ఉందని చూడట్లేదు, ఇలాగే చూస్తున్నాడు. ఇక్కడే ఉందంటున్నాడు ఆయన. అంటే ఏమిటి దాని అర్థం? మనము ఎప్పుడైతే ఆ పరలోకపు వాతావరణంలోకి అడుగు పెడుతున్నామో నీకు పరలోకము చాలా సమీపంగా ఉంటుంది. ఆ వాతావరణం అంతా కూడా ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలంటే చెప్పాను కదా ఇందాకే, కొన్ని సెకండ్స్లో వెళ్ళిపోతావు అని. అలాగే ఉంది ఇది కూడా, ఆ కార్యం కూడా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మల యొక్క ప్రభావము ఇక్కడ కొంతమంది మీద పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మల ప్రభావం కూడా ఇక్కడ కొంతమందికి పనిచేస్తూ ఉంటాయండి. అందుకే ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషులు 2 ఆత్మల చేత నడిపించబడుతున్నారు. ఒకటి పరదేశ్ దగ్గర ఉన్నటువంటి ఆత్మల ప్రభావం ఉంది, ఇంకోటి పాతాళంలో ఉన్నటువంటి ఆత్మల ప్రభావం ఉంది. ఇందులో ఏ ఆత్మ చేత ఎవరు నడిపించబడుతున్నారో చూసుకోవాలి. చూడండి, అయితే ఇందులో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ఇదిగో అతి ప్రాముఖ్యమైన స్థలం అండి ఇది. ఈ అతి ప్రాముఖ్యమైన స్థలానికి పరదేశ్కి మధ్యలో ఈ దీంట్లో కొంచెం మనకి లేదు, ఎక్కువ డీటెయిల్స్ లేవు, అయినా కొంచెం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎవరున్నారు? దూతలు ఉన్నాయి. అలాగే కెరూబుల దూతలు, ఇవి దూతలు అనుకుంటాను, ఇవి అంత క్లియర్గా లేవు. దూతలు ఉండే స్థలం అని రాశారు, చూసారండి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ సింహాసనం కింద ఇంకక్కడ బలిపీఠం ఉంటుంది. సింహాసనం కింద ఏముందండి?
బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం కింద ఆత్మలు ఉన్నాయి. ఎవరా ఆత్మలు? 1,00,000 ఇజ్రాయేల్ యూదులు, హతసాక్షులైపోయి చనిపోయిన వాళ్ళు. నాదా సత్యస్వరూపి ఎందాక మేము ఇక్కడ ఉంటామని ఐదవ ముద్రలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా. వాళ్ళు ఇక్కడుండి అడుగుతున్నారు. అప్పుడు అడుగుతున్నప్పుడు ఒక స్వరం వచ్చి ఏం చెప్పింది? ఇంకనూ ఒక శేషం ఉంది, ఆ శేషము కూడా ముగించబడిన తర్వాత, హల్లెలూయా, ఆ శేషం ఏమిటి? 1,44,000 మంది యూదుల కాలం. ఆ కాలంలోని ఆ యూదులందరూ కూడా నా హతసాక్షులు అయ్యేంత వరకు మీరు ఆగవలసిందే అన్నాడు ఆయన. అది జరుగుతుంది. అక్కడ ఉంది, ఆ ప్రభావంతో ఉన్న మనుషులు అక్కడ ఉన్నారు, ఆత్మలు. అయితే ప్రియమైన సంగమా, ఈ దేవుడు నివసిస్తున్నటువంటి ఈ స్థలం ఏమిటిది? ఇందులో ఏ కార్యం దాగి ఉంది? ఎక్కడి నుంచి దేవుడు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు చూడండి. ఎక్కడి నుంచి దేవుడు ప్రయాణం చేసుకొచ్చాడు? ఎవరు సమీపింపరాని తేజస్సుగా ఉన్న ఆయన అక్కడ నుండి ఏమయ్యాడు? థియోఫనీగా మారాడు, లోగస్గా మారాడు. అక్కడి నుంచి సూర్యచంద్ర నక్షత్రంలోని సృష్టిలోకి తీసుకొచ్చాడు, ఉనికిని తీసుకొచ్చాడు, యూనివర్స్ని తీసుకొచ్చాడు, విశ్వాన్ని తీసుకొచ్చాడు, అనేకమైన విశ్వాలు తీసుకొని వచ్చాడు. అవన్నిటిని తీసుకొని వచ్చి చివరికి ఒక భూమిని తీసుకొచ్చాడు. ఒక భూమిని తీసుకొచ్చిన తర్వాత ఆ భూమి లోపల సముద్రాలని, తర్వాత నదుల్ని, అడవుల్ని, ఎడారుల్ని, పర్వతాల్ని, సమస్తమైనటువంటి జీవరాశులు అన్నిటిని కూడా తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది చూడండి. ఆ తర్వాత చివరికి ఒక మానవుడిని తీసుకొచ్చాడు, మనిషిని తీసుకొచ్చాడు. ఏదైనా తోటను నిర్మించి ఆ ఏదైనా తోటకి కాపలుగా ఉంచి ఈ భూమికి ఒక చిన్న దేవుడిగా మానవుడిని పెట్టాడు. ఇవన్నీ మనం చూస్తున్న కార్యాలే. కాబట్టి ఈ భూమి అంతటికి, ఈ భూమిలో ఎక్కడ ఏ కార్యం జరిగినా సరే, ఈ భూమిలోని ఎక్కడ ఏ చెట్టు ఎలా ఉండాలి, ఏ సముద్రం ఎక్కడ ఉండాలి, లేదా ఏ పర్వతం ఎక్కడ ఉండాలి, ఏ రాయి ఎక్కడ ఉండాలి, ఇవన్నిటిని కంట్రోల్ చేయగలిగే శక్తి ఇప్పుడు దేవుడు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఆ శక్తిని ఎవరికి ఇచ్చాడు అంటే తన కుమారుడికి ఇచ్చాడు. తన కుమారుడైనటువంటి ఆదాముకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము ఈ భూమి అంతటి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఏ కారణమును బట్టి దేవుడు ఆదాముకి ఆ యొక్క కంట్రోల్ చేసే లేదా దాని అంతటిని కూడా ఏలే అధికారం ఎలా ఇచ్చాడు? ఆదాము కూడా అక్కడ ఏం కలిగి ఉన్నాడు? వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆదాము దేవుడు ఏ వాక్యాన్ని కలిగి ఉన్నాడు? తండ్రిగా ఉన్న దేవుడు ఏ వాక్యాన్ని కలిగి ఉన్నాడు? అదే వాక్యాన్ని తన కుమారుడికి ఇచ్చాడు. దేవుడు విశ్వానికి దేవుడు విశ్వాన్ని ఏలుతూ ఉన్నాడు. కానీ మానవుడిగా ఉన్నటువంటి ఆదాము కేవలం భూమికి మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆయన ఏలుతూ ఉన్నాడు భూమి అంతటిని కూడా. చూడండి, ఎక్కడ దేవుడు ఎలా ఉన్నాడు, ఏ స్థితిలోనికి దేవుడు వచ్చాడు అంటే చివరికి పడిపోయిన మానవుడిని విమోచించడానికి ఏ ధూళినైతే ఆయన సృజించాడో, ఏ ధూళినైతే నోటి మాట ద్వారా ఆయన సృజించాడో, ఆ ధూళిలోనికే సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు దిగొచ్చాడు. వచ్చి ఆ గొప్ప విమోచన కార్యాన్ని చేశాడు. అంతే కదండి. ఈ విమోచన కార్యం వెనకాల ఏం దాగి ఉన్నది? ఏమి దాగి ఉన్నది అంటే దేవుడు మరి ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సుగా ఉన్నప్పుడు అప్పుడే ఆయన వెనక భాగంలోని ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు కదా, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కదా, ఒక ముందు జ్ఞానంలోని ఈ భూమి మీద ఏ కార్యాలు జరగబోతున్నాయని తెలుసు కదా. మరి ఆ ముందు జ్ఞానము ద్వారానే ఈరోజు మన గురించి ఆయన ఆలోచించాడా లేదా? ఆలోచించాడు. ఎప్పుడు ఆలోచించాడు? ఆయన లోగస్గా ఉన్నప్పుడు కాదు, ఆయన థియోఫన్గా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు ఆలోచించాడు? ఎవరు సమీపింపరాని తేజస్సుగా ఉన్నప్పుడే. అర్థమవుతుంది కదండి. మరి ప్రియమైన సంగమా, అయితే నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు నువ్వు థియోఫన్గా ఉన్న భాగంలో నువ్వు లేవు. అప్పుడు కేవలం నువ్వు థియోఫనీగా ఆయన తను సృజించుకున్నప్పుడు అది థియోఫనీ లేదా లోగస్గా మారినప్పుడు అక్కడ మాత్రమే నువ్వు లేవు. ఆయన కలువరి శిలువలో రక్త మాంసాలు కలిగిన శరీరంగా ఉండి కలువరి శిలువలో మరణిస్తున్నప్పుడు అక్కడ నువ్వు ఆయన ఉన్నావు. అక్కడ మాత్రమే నువ్వు లేవు. ఎక్కడున్నావు తెలుసండి? ఎవరు సమీపింపరాని తేజస్సుగా ఉన్న సమయంలో ఆయన వెనక భాగం ఆయన ఆలోచనలు ఉన్నావు. అక్కడ ప్రారంభమైంది నీ జర్నీ. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సమస్తమైన ప్రణాళిక యొక్క అతి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని అంటే, మానవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి స్టేజ్ని దాటుకొని
ఈ గొప్ప విశ్వాన్ని దాటుకొని, సూర్యుడిని దాటుకొని, చంద్రుడిని దాటుకొని, నక్షత్రాలను దాటుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ వెలుగు అన్నిటిని దాటుకుని వచ్చి ఈ నేల మట్టిలో ఒక మట్టి ముద్దగా మారి అవన్నీ దాటుకొని వచ్చాడు. చివరికి తన థియోఫన్ని కూడా దాటుకునే వచ్చాడు. థియోఫన్లో నుంచి రాలేదు మానవుడు, థియోఫన్ దాటుకునే వచ్చాడు. మనిషి సూర్యుడిని దాటుకుంటూ వచ్చినట్టయితే మరి ఇప్పుడు మనిషి ఎక్కడ ఆగాలి? సూర్యుడి దగ్గర ఆగిపోవాలి. మనిషి చంద్రుడిని దాటుకుంటూ వచ్చినట్లయితే ఎక్కడ ఆగిపోతాడు? చంద్రుడి దగ్గరే ఆగిపోతాడు. ఇవన్నిటిని దాటుకుంటూ వచ్చాడు. చివరికి మనిషి తన థియోఫన్ని కూడా దాటుకుంటూ వచ్చాడు. బైపాస్ అయ్యి చివరికి ఎక్కడికి వచ్చాడు? ఒక రక్త మాంసాలు కలిగిన శరీరంలోనికి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత అసలైన ప్రణాళిక ప్రారంభమైంది. ఎప్పుడైతే మనిషి పతనమైపోయాడో, ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో అక్కడి నుంచి విమోచన కార్యం అనేది మొదలైంది. ఓకే, అయితే ఈ విమోచన కార్యం, పతనమైపోయినటువంటి మానవుడిని విమోచన కార్యం ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా నీవు ఈ విమోచన కార్యంలో నువ్వు పాలిభాగస్తుడు అయినప్పుడు, ఆ విమోచన కార్యంలో నీ భాగమును నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసే కార్యం ఏమిటి? మొట్టమొదటిగా అంటే నువ్వు ఏదైతే బైపాస్ అయికుంటూ వచ్చావో ఆ 1 బై స్టెప్ 1 బై 1లో వెనక్కి అలాగే వెళ్తూ ఉంటావు. అదే జరుగుతుంది. నువ్వు నీ థియోఫన్ని దాటుకుని వచ్చావు, మరి విమోచన కార్యం నీకు ఎక్కడ తీసుకుని వెళ్తుంది? ఇప్పుడు నీ థియోఫన్లోనికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. థియోఫన్లోకి వచ్చిన వెంటనే ఈ మట్టి శరీరము అలాగే నీ థియోఫని బాడీ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది? మహిమా శరీరంగా మార్చబడుతుంది. మహిమా శరీరంగా మార్చబడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? కాలాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటావు, నక్షత్రాలను దాటుకుంటూ వెళ్తూ ఉంటావు, సూర్యుడిని దాటుకుంటూ వెళ్తూ ఉంటావు, ఆ చంద్రుడిని దాటుకుంటూ వెళ్తున్నావు. అంటే ఏం జరుగుతుంది? మరలా ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎవరు సమీపింపరాని తేజస్ దగ్గరికే వెళ్తున్నావు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మరలా నువ్వు అక్కడికే వెళ్ళబోతున్నావు. అదే విమోచన యొక్క అసలైనటువంటి మూలం. ఆ కారణం పెట్టి ఈరోజు మరలా అది ఆ శాశ్వతమైనటువంటి దైవత్వం దగ్గర భాగమవుతున్నటువంటి కార్యం దగ్గరికి మనం వెళ్ళడానికి మునిపే ఆయన కొన్ని ప్రివ్యూలు చూపిస్తూ ఉన్నాడు. అందుకే భూమి మీద ఉన్నప్పుడు మీరు చిన్న దేవుళ్ళై ఉన్నారు అన్నాడు ఆయన. ఈ చిన్న దేవుళ్ళ గుంపుగా ఉన్నటువంటి మనము ఈ అందరూ ఒకటి సమకూర్చబడిన తర్వాత అది మళ్ళీ ఏమవుతుంది? ఎవరు సమీపింపరాని తేజస్సునున్న దేవుడు అంటే ఎవరండి? క్రీస్తు ఎవరు? ఇప్పుడు మనము లేకుంటే క్రీస్తు లేడు. మీకు అర్థమవుతుందండి? నేను చెప్తున్న మాటలు కాదు ఇది. దైవావేశంతో నేను ఏదో మాట్లాడేస్తున్న ఉద్దేశం వినకండి. ప్రవక్త చెప్పిందని మాట్లాడుతూ ఉన్నాను. మనము లేకుంటే క్రీస్తు లేడు, నువ్వు లేకుంటే క్రీస్తు మరణించలేడు. చూడండి, ఈరోజు ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలోని ఆ పేర్లు కానీ లేకపోయినట్లయితే ఆయన వధించబడాల్సిన అవసరం ఉందండి. కాబట్టి ఆ దైవత్వము, ఎవరు సమీపింపరాని తేజస్సున్న దైవత్వంలో మనము అక్కడ భాగమై ఉన్నాము. ఆ భాగంలోని మరలి ఇప్పుడు ఆయన ఒక్కొక్కరు మళ్ళీ వెనక్కి లాగుతూ ఉన్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళే సమయం వచ్చింది. మన తండ్రి పిలుపు మనకి వినబడుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాం, సమీప బంధువుడు ఎప్పుడైతే ఇందాక ఉదయకాల సమయంలో మనం చెప్పుకున్నాం, తన కుటుంబానికి సమస్తం అంతటికి విడిచిపెట్టి ఎవరో దగ్గర బానిసత్వంగా పనిచేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చివరికి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే తన కుటుంబాన్ని మర్చిపోయాడు. చూసారండి, తన భార్యని, తన బిడ్డల్ని, తన బంధువులందరినీ మర్చిపోయాడు. రోజు ఆ బానిసత్వంలో నుండి ఎవరైతే ఆ యజమానుడు ఉన్నాడో ఆ యజమానుడు ఏ పని చెప్తే ఆ పని చేయడం, గొడ్డు అంటారు కదా, గొడ్డులా చేస్తున్నాడు. అలా చేయడం తప్ప ఇంకేమీ లేదు. ఆశలు వదిలేశాడు. ఇంకెందుకంటే నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నేను ఏదో పని మీద ఆ సెంట్రల్ జైలు అక్కడికి ఖైదీలు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘటన జరిగిందండి. చాలామంది ఖైదీలు వాళ్ళ చుట్టాలు, బంధువులు వారానికో నెలకొకసారి చూడడానికి పర్మిషన్లు ఉంటాయి. వీళ్ళు వెళ్ళి పాపం చూస్తుంటారు, చూసి పరామర్శించి వస్తూ ఉంటారు. అలాగా నాకు తెలిసిన ఒక ఖైదీ అని చెప్పలేము కానీ ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళాను. మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నాకు చూడడానికి మీరు అందరూ వస్తున్నారు, అవకాశం ఉంటే బెయిల్కి అప్లై చేయడానికి బయట నుండి నా కుటుంబస్తులు
నా రక్త సంబంధులు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, లాయర్ని పట్టుకున్నారు, నాకు బెయిల్ రావడానికి ఇంకో 2-3 నెలలు 2-3 వారాల్లో బెయిల్ రావచ్చు, నేను బయటికి రావడానికి అవకాశం ఉంది అని చెప్పాడు. అయితే ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడు. ఏమన్నాడు అని అంటే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు పాపం 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండిపోయాడు అని అన్నాడు. ఏమి అని అంటే, ఆయన చుట్టాలు ఆయన బంధువులు ఎవరో ఆయన్ని పట్టించుకోవడం ఉన్నారో లేదో తెలియదంట. చివరికి బయటన ఎవరైనా ఉండి తనకి ఆ బెయిల్కి పూచీకత్తు ఏది అంటారు కదండి, అంటే అతనికి షూరిటీ అంటే మామూలు విషయాలకు షూరిటీ ఉంటుందేమో, దానికి ఏదో పదం ఉంటుంది గుర్తులేదు. అలాగా బయటికి హామీగా అతను బయటకు వచ్చిన తర్వాత మరి నెలకొకసారి ఈ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే ఎంతో కొంత డబ్బు చెల్లించి హామీగా ఉండి బయటికి తీసుకొని రావాలి. ఇలా చేసే మనిషి ఎవరు లేరు అతనికి. పాపం 3-4 సంవత్సరాల నుంచి అలాగే అక్కడే ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ నెల రోజులు ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు, 2 నెలలు 3 నెలలు ఉండి అలా కనీసం 6 నెలలు ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ అతను 3 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, అలాగే ఈ బానిస కూడా అలాగే అయిపోయాడు. విడిపించిన వాళ్ళు ఇంకెవరూ లేరు, నా పరిస్థితి ఇలాగే ఉంది ఏమిటి అనుకున్నాడు. సమీప బంధువుడు కూడా కనబడట్లేదు ఇంకా విమోచించడానికి. కాబట్టి ఆయన అనుకున్నాడు చివరికి, ఇంకా నా పరిస్థితి ఇక్కడే, నా చావు ఇక్కడే, నేను చనిపోవాలి అనుకున్నాడు. కానీ ప్రేమైన సంగమ, సమీప బంధువుడు అక్కడ ఎవరు కనబడలేకపోవచ్చు, కానీ అక్కడ ఒక సునాదన బూర మాత్రం వినబడింది. ఒక సునాదన బూర వినబడింది. ఆ సమయంలో నీకు చుట్టాలు ఉండొచ్చు, నీ బంధువులు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ సునాదన బూర కానీ ఊదబడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది నీ చెవులకు వినబడినప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పనిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నీవు వెంటనే ఆ పనిని విడిచిపెట్టి నీ గొప్ప విడుదలను ఆస్వాదించడం తప్ప ఇంకేమీ లేదండి. అదే జరుగుతుంది. వెంటనే ఏమంటున్నాడు అతను, ప్రవక్త చెప్తున్నాడు, వెంటనే తన యొక్క పాత పెట్టి దగ్గర పరిగెట్టాడంట. తీసుకుని వెళ్ళి ఆ పెట్టి తీసాడు. ఆ పెట్టి తెరిచిన తర్వాత అందులోంచి ఏం చూస్తున్నాడు? ముద్రలను చూస్తున్నాడు. తన ఫ్యామిలీ ఆల్బమ్ తీసాడు. 7 ముద్రలు ఏముంది? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఏముంది? మన ఫ్యామిలీ ఆల్బమ్ అది. మన స్నేహితులు ఉన్నారు అక్కడ, అర్థమవుతుందండి. మన నిజమైనటువంటి స్నేహితులు, నిజమైనటువంటి సహోదరులు, నిజమైనటువంటి రక్త సంబంధాలు అక్కడ కనబడుతున్నారు. ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఉన్నటువంటి అందరిలో కూడా ఒకటే రక్తం, గొర్రెపిల్ల రక్తం అండి. వాళ్ళందరి పేర్లు ఆ గొర్రెపిల్ల రక్తంతోనే రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తున్నాడు అతను. చూసిన తర్వాత తన భార్య గుర్తుకొచ్చింది. ఆ యవ్వనంలో ఉన్నప్పుడు తన భార్య ఇద్దరు కలిసి ఫోటో తీసుకునేది ఉండొచ్చు, లేదా తన ఫ్యామిలీతో తీసుకున్న ఫోటో ఉండొచ్చు. అవన్నీ చూసి కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. వెంటనే ఫ్యామిలీ గుర్తుకొచ్చింది, తన భార్య గుర్తుకొచ్చింది, తన బిడ్డలు గుర్తుకొస్తున్నారు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయిపోయాను. సరే, అలాగే ఈరోజు కూడా ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి నీకు కూడా అదే గుర్తు, ఈ యొక్క ధ్వని లేదా ఈ స్వరము, ఈ సునాదన స్వరము నీకు వినబడుతూ ఉన్నప్పుడు నీకు అదే గుర్తుకు రావాలి. అదే గుర్తుకొచ్చినప్పుడు, ఓ, నేను అలాంటి భాగం నుంచి వచ్చానా, అలాంటి పరలోకం నుంచి నేను వచ్చానా. ఆ ఫోటో చూస్తున్నప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ ఫోటో తీసుకునే టైంలోని కొంత పౌడర్ రాసుకున్నారేమో, తలకుడు కొద్ది చెదిరిపోయి ఉంటే దువ్వుకున్నారేమో. కొన్నిసార్లు ఆ చెమటతో వెళ్తుంటే ముందు మొహం కడుక్కొని రా అని ఇలాంటివన్నీ సందర్భాలు ఉంటాయి. ఫోటో దగ్గర మనం ఏదో ఫోటోకి కొన్ని బ్యాక్గ్రౌండ్ అవన్నీ మన ఊహలో వస్తూ ఉంటాయి. అన్నీ చూశాడు, ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. తన పిల్లల్ని చూశాడు. ఇప్పుడు ఎంత అయిపోయి ఉంటారో. అప్పుడు చూస్తుంటే 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు యవనస్తులుగా మారిపోయారేమో. ఇప్పటికే ఇంచుమించు సుమారుగా 49 సంవత్సరాలు అయిపోయాయి. 50వ సంవత్సరం సునాదన సంవత్సరం. ఒకవేళ వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయేమో. ఏమిటిది? పరలోకంలోని నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. అక్కడ ఆ కార్యాలన్నీ జరుగుతున్నాయి. ఆ స్టేజ్లో నుంచి మనం వచ్చామండి. మీకు అర్థమవుతుంది కదండి. అవన్నీ దాటుకుంటూ వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? అందుకే గుడ్ ఫ్రైడే మెసేజ్ మనకేమిటి? దేవాలయపు తెర పైనుండి కిందకు చినిగిపోవటం ద్వారా ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్తున్నాము? మరలా మనం స్థానంలోకి వెళ్ళిపోతున్నామండి. హల్లెలూయా.
కొంచెం చూద్దాం. ఉదయం కొన్ని అసలు వాటిని టచ్ చేయలేదు నేను, అవి కూడా కొన్ని చూద్దామండి. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ఈ పాతాళము జాగ్రత్త గమనించండి. గొర్రెపిల్ల లేదా యేసు ప్రభు వారు ఆయన మరణించక మునుపు ఈ పాతాళం దగ్గర ఉన్న వాతావరణం ఎలా ఉంది, వాళ్ళు ఏం చూస్తున్నారు అని అంటే, యువతల ఉన్న వాళ్ళు అవతల చూడడానికి అవకాశాలు ఉన్నాయి, అది కూడా మనకు తెలుసు. ధనవంతుడు లాజర్ అనే ఆ ఉపమానం దగ్గర ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అంతేనండి. ఆ ధనవంతుడు లాజర్ ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత లాజరేమో అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొనుటకు వెళ్ళిపోయాడు, దూతలు అతన్ని అక్కడ తీసుకుని వెళ్ళిపోయాయి. అదే సందర్భంలో కొద్ది రోజులకి ధనవంతుడు చనిపోయాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు అంటే నిత్యము మండుతున్న అగ్నిగుండంలో ఉన్నాడు. ఆ నోట్లోనే ఆ వేడి సెగను చల్లార్చడానికి కనీసము ఒక చిటికెన వేలుతో నీళ్ళు, ఆ గ్లాసులో నీళ్లు ముంచి ఆ వేలుతో వారు వచ్చే ఆ చిన్న డ్రాప్నైనా త్రాగాలనేసి అంత దాహంతో ఉన్నాడు ఈ ధనవంతుడు. అందుకే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా అని పిలిచి, నా తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఇదిగో ఆ యొక్క లాజర్ని పంపించి ఆ ఒక్క చుక్క నీరు చుక్కని నా నోట్లో పెట్టమని చెప్పవా అని అంటున్నాడు. ఏం జరుగుతుంది? ఎక్కడున్నాడు ఇప్పుడు? పాతాళంలోనే ఉన్నాడు. బైబిల్ చదవండి, పాతాళంలోనే ఉన్నాడు. కానీ పాతాళంలో ఉండి ఏం చూస్తున్నాడు? లాజర్ను చూసేస్తున్నాడు. చూడండి ఎంత అంటే పెద్ద దూరంగా లేదేమో, కానీ అలా పంపడానికి వల్లపడదు అన్నాడు ఆయన. అలా పంపడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? మీకును మాకును మధ్యన చాలా పెద్ద అగాధం ఉంది అన్నాడు. అగాధం ఉంది అంటున్నాడు, చూస్తూ కనబడుతున్నారు. ఇదే ఈరోజు నువ్వు నేను గ్రహించాలి. అది అగాధమే, కానీ నువ్వు నేను చూసుకుంటున్నాం. కానీ ప్రవక్త అన్నారు, ఆ చూసుకునే సందర్భము అప్పటికింకను ఎందుకు కల్పించబడింది అని అంటే, అప్పటికింకను యేసు ప్రభు వారు మరణించలేదు. కానీ ఆయన మరణించిన తర్వాత రెండింటిని డివైడ్ చేశాడు. ఇంకా చూసుకోవడానికి అవకాశాలు లేవు. పరదేశంలో ఉన్నవాళ్ళు పరదేశంలో ఉండాలి, పాతాళంలో ఉన్నవాళ్ళు పాతాళంలోనే ఉండాలి. ఈ రెండింటికి వేరే చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి తెలియదు. ఇంకా చూసుకోవడానికి అవకాశాలు లేవండి. అర్థమవుతుంది కదండి? కాబట్టి ప్రియమైన సంగమా, మరి రెండూ భూమి మీదకి వచ్చేసాయి. ఇప్పుడు రెండూ భూమి మీద ఉన్నాయి. మరి ఇక్కడ పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా భూమి మీద కొంతమంది శరీరాల్లో పనిచేస్తూ ఉన్నాయి. అలాగే పరదేశు ద్వారా ఉన్నటువంటి ఆ ఆత్మల ప్రభావంతో కొన్ని శరీరాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు ఒకే దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. చూస్తారండి, ఒకే స్కూల్కి వెళ్తుంటారు, ఒకే బస్సు ఎక్కుతూ ఉంటారు, ఒకే ట్రైన్ ఎక్కుతూ ఉంటారు. ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర కూర్చొని కాఫీలు తాగుతూ ఉండొచ్చు. కానీ వీళ్ళ మధ్యనున్న గ్యాప్ చూసారండి, అగాధం ఉంది. వీళ్ళు భౌతికంగా మాత్రమే చూసుకోగలుగుతున్నారు. చూసారా, భౌతికంగా వ్యక్తుల్ని బాగున్నావు సెకండ్ ఇచ్చుకోవచ్చు, కానీ వీరి ఆత్మలు కలవట్లేదు. వీళ్ళు పాతాళంకు సంబంధించిన ఒకరు, ఇంకొకరు పరదేశం సంబంధించిన వాళ్ళుగా ఒకరు ఉన్నారు. ఈ రెండు ఎక్కడ సింక్ అవ్వట్లేదు. ఈరోజు నువ్వు నేను అదే గ్రహించాలండి. పులిపేట దగ్గర నుంచి నేను మాట మాట్లాడుతున్నాను. ఈరోజు నా రక్త సంబంధులే నేను కోల్పోవచ్చు కూడా, చెప్పలేము. రక్త సంబంధులతో మనం అనుకుంటాం మన రక్త సంబంధులు మా వాళ్ళు, మేమంతా ఒకటే రక్తము ఒకటే కుటుంబము అనుకోవడానికి వీల్లేదు. ఇందులో ఒకరు పరదేశం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు పాతాళానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రెండు ఆత్మల చేత ప్రభావితం చెందుతున్న వాళ్ళు ఉన్నారు. అలా మీ కుటుంబాల్లో కూడా, నా కుటుంబం గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు పాతాళం కోసం నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు? లోకం గురించి మాట్లాడట్లేదు, కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. కుటుంబంలోనే ఉంటాయి. వాళ్ళు పాతాళంలోనే నిర్ణయించబడ్డారు. వారు పాతాళం కోసమే ప్రేరేపించబడుతూ ఉంటారు. అలాగే పరదేశం కోసం వాళ్ళు నిర్ణయించబడుతున్నారు, లేదా నిత్యత్వం కోసం నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాని ప్రభావంతో వెళ్తుంటారు. అందుకే చాలామందికి వర్తమానం ఏంటిది?
చేదుగా ఉంది. కుటుంబస్తులకే నేను చెప్తున్న, బయట వాళ్ళు కాదండి. మీ కుటుంబంలో మీరు వర్తమానాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ వర్తమానం నీ హృదయాన్ని తాకుతూ ఉంది. ఈ వర్తమానంలో నువ్వు గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్నావు. ఈ వర్తమానంలో నీకు లేని నువ్వు పొందుకుంటున్నట్టు ఈ సంతోషము నీ పక్కన నీ కుటుంబస్తులు ఎవరు పొందుకోలేకపోతున్నారు. నీ భార్య పొందుకోలేకపోతుంది, లేదా నీ భర్త పొందుకోలేకపోవచ్చు, నీ అన్నయ్య, నీ తమ్ముడో, లేదా నీ చుట్టుపక్కల నీ చుట్టాలు, బంధువులు వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. లాజర్ అంటున్నాడు, లేదా ధనవంతుడు అంటున్నాడు, ప్రభువా ఒక్కసారి ఆ లాజర్ని పంపించు అంటున్నాడు. అవదు అన్నాడు. సరే, ఇదిగో ఈ మంటలను తాళలేకపోతున్నాను ప్రభువా, నాలాగే నాకు ఇంకను 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగే వర్తమానంలో తృణీకరిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే కఠినంగా ఉంటున్నారు, మాకేం అవసరం లేదు అని చెప్తున్నారు. ప్రభు ఒక్కసారి అవకాశం కల్పించు ప్రభువా అంతే. ఆయన ఏమంటున్నాడు, వారి దగ్గర లాజర్ని పంపించమంటున్నాడు. పంపడానికి అవదు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మోషే, ప్రవక్తలు వంటి వారు అందరూ కూడా అక్కడ ఆల్రెడీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అన్నాడు ఆయన. అయితే మరలేమంటున్నాడు, వాళ్ళు కాదు కానీ ఇదిగో చనిపోయిన వాడు తిరిగి లేచి ఒక వ్యక్తి వెళ్ళి అతనికి ప్రకటించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మారు మనసు పొందుకుంటారు ప్రభువా అని అన్నాడు. వాళ్ళు సజీవులుగా ఉండి, మోషే సజీవులుగా ఉన్న ప్రవక్తలు బోధించిన మాటలే వినకపోతే చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి వెళ్ళి చెప్తే వింటారు. అర్థమవుతుందండి? ఇది మనకి ఎలా అనిపిస్తుంది, ఒక వ్యక్తి అలాంటి కార్యం చేస్తే అప్పుడు మారు మనసు వచ్చేస్తుందని మనం అనుకుంటున్నాం, మానవ ఆలోచన. కానీ దేవుడు ఎలా అలాంటి వ్యక్తి వచ్చి చెప్పినా సరే వాళ్ళు వినరు. వినేయాలనుకుంటే నీ ముందున ఏమీ సరైన స్థితిలో లేకపోవచ్చు, కానీ దేవుడు ప్రేరేపించబడినటువంటి ఒక చిన్న సాదాసీదగా ఉన్నటువంటి చిన్న సేవకుడు నిలబడి మాట్లాడుతుంటేనే చాలు, నీ హృదయానికి ఆ వాక్యం తాకుతూ ఉంటుంది. నీకోసము పరలోకం నుంచి మోషే రానవసరం లేదు, నీకోసము పరలోకం నుంచి అబ్రహాం రావాల్సిన పని లేదు. నీకోసం ఈ కాలంలో దేవుడు ఒక సాదాసీదమైనటువంటి ఎక్కడో మారుమూలను ఎక్కడో ఉన్నటువంటి చిన్న సేవకుడు ఎవరినో పెట్టి ఆ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడిన మాట చాలు. అందుకే అంటున్నాడు ఆయన, వాళ్ళకైనా మారు మనసు రాదు అంటున్నాడు. అయ్యో ప్రభువా ఎలాగా, నాలాగిన సహోదరులు నశించిపోతారు అని నాకు బాధగానే ఉంది, నాకు బాధగానే ఉందండి. నేను బాధపడుతూనే ఉన్నాను. అయ్యో ఇంతమంది కుటుంబము, ఇంతమంది నా కళ్ళారు నాశనం అయిపోతున్నారు, ఏమిటిది, ఇలాంటి కష్టాలు పగవాడికైనా రాకూడదు అన్నట్టుగా అనిపిస్తుంది పరిస్థితులు చూసినప్పుడు. మీకు అనిపించట్లేదా? మీ కుటుంబాల గురించి మీకు అనిపించట్లేదా? చూడండి ఎంతమంది నశించిపోతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చొని చక్కని వాక్యం వస్తున్నప్పుడు వాక్యం వినాల్సినటువంటి కాలంలో మనం ఉంటుంటే లోకంలోని ఎంత ఎంజాయ్మెంట్లు, విలాసాలు, ఇది 1 రోజు 2 రోజులు చూసారా, 1 రోజు 2 రోజులే. ఆ ధనవంతుడి యొక్క విలాసం ఎన్ని రోజులు వచ్చింది, శాశ్వత కాలం రాలేదు కదా. తినుము తాగుము సుఖించుము అన్నాడు, వెంటనే స్వరం వచ్చింది, ఈ రాత్రే నీ ప్రాణము నేను తీసుకుంటున్నాను అన్నాడు. అయిపోయింది అక్కడితో చక్కగా. అదే జరుగుతుంది ఈరోజు. పోనీ సహవాసము చేయకుండా, నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, సహవాసం చేయకుండా, వాక్యంతో సహవాసం చేయకుండా మీ కుటుంబస్తుల్లో మీ రక్త సంబంధులు ఎవరైనాను ఆత్మీయంగా ఎదిగారా? చూడండి, నేను ఛాలెంజే చేశాను ఇప్పుడు మీతోనే. ఎందుకు అంటే పాతాళము భూమి మీద ఉంది, పరదేశం ఇప్పుడు భూమి మీదే ఉంది. ఆల్రెడీ ఆ శరీరాలు స్వాధీనం చేసేసుకున్నాయి. పరలోకం నుంచి వచ్చినటువంటి దూతలు వచ్చారు, అలాగే పాతాళం నుంచి వచ్చిన దురాత్మలు వచ్చాయి, ఇప్పుడు స్వాధీనం చేసుకుంటూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు వింటున్నటువంటి వర్తమానం వినడానికి ఇంతలా మీరు ఎందుకు వచ్చారు అంటే 6వ పరిమాణ ప్రభావం. ఈరోజు ఇక్కడే ఉండి కొద్ది రోజులుగా మనతోనే ఇక్కడ ఉండి బయటికి వెళ్ళి ఇప్పుడు విలాసమైన జీవితాలు, ఎంజాయ్మెంట్ జీవితాలు, సంతోషాలు ఉప్పొంగిపోతూ ఎక్కడ లేని ఎవరు, మా అంత హీరో ఎవరు లేరు, మా అంత హీరోయిన్ ఎవరు లేరు, అంతలాంటి జీవితాలు చూసారా? ఎక్కడున్నాయి ఈ ఆత్మలన్నీ? జేసీ పెన్ స్టోర్లో చూసిన ఆత్మలను ఎక్కడ చూశాడు ఆయన?
అర్థమవుతుంది కదండి? అక్కడే ఉన్నాయి. ఆ ఆత్మల ప్రభావం ఇప్పుడు ఉంది. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు రక్షింపబడతారా? నేనైతే రక్షింపబడతారా రక్షింపబడరా అది చెప్పే నాది కాదా బాధ్యత, అది ఆయనది. కానీ నేను మాత్రం ఒకటి మాత్రం చెప్పగలను, ప్రవక్త ఇప్పుడు చెరలోనున్న ఆత్మలను వర్తమానం అందుకే బోధించాడు. ఈరోజు మనకు ఆ వర్తమానం కూడా రిలేటెడ్గా వచ్చింది. అందుకు ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు వాళ్ళకి ఇప్పుడు వర్తమానం అందట్లేదండి. ఈరోజు మన కుటుంబాలకి మన రక్త సంబంధులతో మనతో ఏదో ఒక సందర్భంలో మనం వాళ్ళకి వర్తమానం చెప్పట్లేదా? ఎందుకు ఎక్కట్లేదు వాళ్ళకి? ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఆ వర్తమానం అంటే వాళ్ళకి ఇష్టపడట్లేదు? చూస్తున్నాను ఎంత భయంకరంగా ఉన్నారో. సంఘశాఖ యొక్క స్పిరిట్ను పట్టుకో. సంఘశాఖలోని నా రక్త సంబంధం కొంతమంది ఉన్నారు. వాళ్ళు నేను ఈ వర్తమానంలో ఉన్నప్పుడు నాకంటే నేను వాళ్ళ దగ్గర కనీసం వారి కాలి గోటికి కూడా సరిపోలేనంత భక్తి కలిగి ఉన్నాను. కానీ వాళ్ళు ఎంత భక్తి చేస్తుంటారో. ప్రతిరోజు కూటాలు ఉంటాయి, ఆ గృహ కూటికలు ఏవో అంటారు కదా, కూటికలు అలాంటివి ఏవో ఉంటాయి. చాలా ఉపవాస ప్రార్థన అంటే ఇలాంటి 45 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. స్త్రీల కూటాలు ఉంటాయి, రకరకాల కూటాలు ఉంటాయి. నిరంతరం ప్రార్థన, నిరంతరం వాక్యము, నిరంతరం పాటలు, ఆరాధన, ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాల్లోనే ఉంటారు. వాళ్ళు అప్పుడు నన్ను చూసి ఇది నిజమైన భక్తి, ఇది మేము చేస్తున్నాము, నువ్వేంటి కనీసం ఒక రోజు కూడా ఉపవాసం ఉండవు, మాట్లాడితే వర్తమానం అంటావు, మాట్లాడితే ప్రవక్త అంటావు, ఆయన ఒక అబద్ధ ప్రవక్త, ఆయన ఒక అబద్ధ బోధకుడు, ప్రపంచం అంతా ఆయన గురించి అలాగే చెప్తుంది. కానీ మరి ఈరోజు నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అనేసి నాతో చాలాసార్లు మాట్లాడారు. సంఘశాఖలవే, మా వాళ్ళే, కుటుంబస్తులే. కానీ ప్రియమైన సంగమా, ఈరోజు ఎలాంటి స్థితుల్లో ఉన్నారు తెలుసా అండి? ఎంత భయంకరంగా దిగజారిపోయారు అంటే నిజంగా వాళ్ళ పిల్లలు, ఆ భార్యాభర్తలుగా జీవిస్తున్న వాళ్ళు మొత్తం చెల్లా చెదురైపోయి ఒక పనికి మాలిన లోక సంబంధమైనటువంటి ఈ భయంకరమైనటువంటి కార్యక్రమాలతో గృహాలు నిండిపోయి ఉన్నాయి. అక్కడ భార్య భర్త చెప్పిన మాట వినట్లేదు, భర్త తాగుళ్ళకు బానిసలైపోతున్నాడు, భార్యలు విచ్చడి విడితనంకి అలవాటైపోయారు, పిల్లల్ని కేర్ తీసుకోలేకపోతున్నారు. పిల్లలు యవన ప్రాయంలోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఎలాగ ఉంటారు? ఇంకా ఆలోచిస్తున్నారండి ఇవన్నీనా? ఇవి మీ కుటుంబాల్లో జరగట్లేదా? చూస్తున్నాం, మనం కళ్ళారే మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారు? వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. మరి వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏ పరిచర్య అయితే ఆయన చేసాడో ఆ 3వ ఇడుపు పరిచర్య జరుగుతుంది. వారు ఎన్నడూ ఇంక మారు మనసు పొందుకోలేరు. ఇంకెలాగైపోయారు తెలుసా అండి? రెండు దెబ్బలు కొడతారు, భర్త వచ్చి నీ గుణం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో అని 2 దెబ్బలు కొడతాడు. కొట్టిన తర్వాత ఒక 2 రోజులు మామూలుగా ఉంటారు, మళ్ళీ 3 రోజులు మళ్ళీ అదే పంత. మరి భర్త రోజు కొడుతుంటాడండి, ఏం చేస్తాడు? వాళ్ళ హృదయంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము లేదు కాబట్టి శరీర అభిషేకము, ఆత్మాభిషేకం కలిగి ఉండి అన్ని రోజులు ఆ సంఘశాఖ యొక్క ఆ వాక్యము అన్ని 6 పనిచేసి ఏం చేసింది? మేము భక్తులమే, మేము క్రైస్తవులమే, మేమే నిజమైన క్రైస్తవులుగా నడిపించింది. అసలైన స్థానంలోకి వచ్చినప్పుడు అసలైన స్థానం ఏంటిది? హృదయంలో జరగాల్సిన స్థానం. అక్కడికి వచ్చేసరికి అది పనిచేయదు. ఇప్పుడు ఏమైపోయారు? రాజీ పడిపోయారు. నీ పద్ధతి మార్చుకో, నువ్వు వేరే స్త్రీతో తిరుగుతూ ఉన్నావు, ఇలాగైతే నీ పిల్లలు నీవు ఏమైపోవాలి, మేమేమైపోవాలి? ఇదేంటి? ఇదేం జరుగుతుంది? 2 రోజులు వార్నింగ్ ఇస్తావు, 3 రోజులు వార్నింగ్ ఇస్తారు, 4వ రోజు ఇంటికే తీసుకొచ్చేస్తాడు. ఇంటికే తీసుకొస్తాడు, నువ్వేం చేసుకుంటా చేసుకో. ఏమిటిది? పాతాళం తెరవబడింది. గుడ్ ఫ్రైడే మెసేజ్, ఈస్టర్ మెసేజ్ కేవలము మనం అనుకుంటున్నాం, ఓ సమాధి గెలిచాడు, ఆయన సమాధులు గెలిచాడు. సమాధి గెలడానికి ముందు జరుగుతున్నది ఇదే. 3వ ఇడుపు పరిచర్య అయినా ఆ 36 గంటలు జరుగుతున్న పరిచర్య ఇదే. 63 దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిచర్య ఇదే. అంత ఆషామాషి తీసుకోవాల్సిన పరిచర్య కాదండి ఇది.
ఇది ఉగ్రతను తీసుకొచ్చిన పరిచర్య ఇది. ఎన్నికలో ఉన్న వాళ్ళకి, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళకి ఇది కృపావర్తమానము. ఈ కృపావర్తమానము ఎవరైతే తృణీకరిస్తున్నారో వారికి ఇదే వర్తమానము తీర్పు వర్తమానం కింద మారుతూ ఉందండి. అదే జరుగుతుంది. హల్లెలూయా. కొన్ని విషయాలు చూద్దాం ఇంకా. ఉదయకాలం మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కొంచెం ముందుకు కొనసాగిస్తున్నాను. ఉదయం మనం చూసాం ఒక అద్భుతమైన ఒక చిన్న డ్రామా లాంటిది. అది లాస్ట్ ఇయర్ నేను చెప్పింది. అందుకే నేను ఎక్కువ దాన్ని డెప్త్గా వెళ్ళకుండా పైన నేను టచ్ చేసుకుంటూ వచ్చాను. అబ్రహాము శారాలు ఎలాగైతే ప్రభు ఆ ద్వారాన్ని ఆయన తట్టుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అయితే తీశారు, ఇవన్నీ కూడా ఉదయం మనం చూసామండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి మనం ప్రారంభిస్తున్నాము అంటే ఆయన లోనకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఆయన గుర్తించారు. అంతే కదండి. ఉదయం మనం అక్కడి వరకు వచ్చాం. ఆయన గుర్తించారు, చూశారు. ఓ అబ్రహాం చూశాడు, శారా చూసింది, నోవాహు చూశాడు, ఇంకా చాలామంది అక్కడ పరిశుద్ధులు అందరూ కూడా చూశారు. ప్రధానమైన క్యారెక్టర్స్ ఏవైతున్నాయో అవే మనం మాట్లాడుతున్నాం. కానీ ఒకసారి ఆలోచించండి, నోవాహు కాలంలో నోవాహు వర్తమానం విన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారో లేదండి, వాళ్ళు అక్కడ చూశారు. అలాగే మరి అబ్రహాము కాలం దగ్గర ఇంకా అబ్రహాం యొక్క మాటను విని అబ్రహాం యొక్క వాక్యాన్ని నా లోబడిన వాళ్ళు ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి పనివారు ఉన్నారా లేదా? అబ్రహాంని వెంబడించారా లేదా? వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రియమైన సంగమా, ఈ ప్రధానమైన క్యారెక్టర్స్ ఉన్నటువంటి వీళ్ళందరూ ఎలాగైతే ఆ తలుపు తెరవబడిన తర్వాత ఆయన గుర్తిస్తున్నారు అనేది గుర్తించి చూడాలి. ఉదయం మీకు చెప్పాను, అందరికి ఒకేగా ఆయన కనబడట్లేదు, అందరికి ఒకేలా కనబడట్లేదు. ఆయన ఒకేలాగా వెళ్తున్నాడు. కానీ ఆయా కాలాల్లో ఆయా యుగాల్లో ఆయన్ని వీళ్ళు ఎలాగైతే చూడగలిగారో అదే రూపంలో కనబడుతున్నాడు. ఇక్కడ అబ్రహాంకి ఎలా కనబడుతున్నాడు, అబ్రహాము శారాలకు ఎలా కనిపిస్తున్నాడు, నోవాహుకి ఎలా కనిపిస్తున్నాడు, ఇవన్నీ ఉదయం మనం చూసాం. అందుకోసమే ఈ వర్తమానాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే ప్రియమైన సంగమా, వ్యక్తిగత బయలుపట్టుకు అవసరము. బ్రదర్, నేను ఈరోజు వర్తమానం వింటూ ఉంటే అక్కడ ఆ బ్రదర్ నుంచి ఆ బ్రదర్ని చూడట్లేదు, కానీ బ్రదర్ నుంచి దేవుడిని నేను చూస్తున్నాను. బ్రదర్, అది నీ బయలుపాటు, నీ పక్కోడికి రాదు. అది అతను నువ్వు షేరింగ్ చేయొచ్చు. అతను కూడా నీ మెప్పు కోసం అవును బ్రదర్, నిజమే బ్రదర్ అని చెప్పొచ్చు. అది ఉట్టిదే. కానీ ఇద్దరు బ్రదర్స్ కూడా సరైన వాక్య ప్రత్యక్షత కలిగి ఉన్నట్లయితే ఓకే ఆమెన్ అని చెప్తాడు. అవును బ్రదర్, ఓకే ఆమెన్ బ్రదర్, నాకు కూడా ఇదిగో బ్రదర్ నాకు ఈ కోణంలో కనిపించాడు, ఆమెన్ అని చెప్తాడు. ఎందుకు అంటే అబ్రహాంను దర్శించిన రీతిగా ఇక్కడ దానియేలును దర్శించట్లేదు. ఇక్కడ దానియేలుకి ఎలా కనిపిస్తున్నాడు? ఆయన చేతి సహాయం లేని రాయిగా కనబడుతున్నాడు. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? మమ్రే దగ్గర రక్త మాంసాలు కలిగిన శరీరంగా ఎలాగొచ్చాడు అలా కనబడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు దగ్గరికి వచ్చేసరికి దానియేలు మాట్లాడుతూ దానియేలు ఇలా రా వెళ్ళాడు. దానియేలు పక్కనే ఉన్నారు, ఇద్దరు కూడా చూశాడు. నాకు చూస్తున్నప్పుడు ఆ చేతి సహాయం లేని రాయి ఈయనే ఇదిగో అని చెప్తుంటే అవునవును ఆమేన్ అన్నాడు. ఎవరు? యెహెజ్కేలు. అని ఏమంటున్నాడు ఇప్పుడు? అవును, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అలాగొచ్చాడు, నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు తెలుసా? ఇదిగో చక్రము లోపల చక్రంలా కనిపించాడు. అది ప్రత్యక్షత, వ్యక్తిగత బయలుపాటు. అదండి 7వ ముద్ర. అందరికి ఒకేలా బయలుపాటు రాదు. 7th seal అది వ్యక్తిగతమైన రెవల్యూషన్ అయి ఉన్నది. ఆ కారణమును బట్టే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కార్యం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా కూడా 36 గంటల్లో జరుగుతుంది. మొదటి రాకడలో జరుగుతుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? 63 నుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. బ్రదర్ ఆశీస్సులాల్ గారు ఈ కోణంలో బోధించారు బ్రదర్ మార్క్ పాస్టర్ గారు ఆ కోణంలో బోధించారు బ్రదర్, ఇద్దరికి సింక్ అవ్వట్లేదు బ్రదర్ రత్న ప్రదీప్ గారు ఇలా బోధించారు బ్రదర్, సింక్ అవ్వట్లేదు బ్రదర్ జోయల్ బ్రదర్ ఇలా బోధించారు బ్రదర్, సింక్ అవ్వదు. కానీ ఆమెనని చెప్పాలి, మనం ఆమెనని చెప్పాలి. ఎప్పుడు ఆమెను చెప్పకూడదు? దీన్ని దాటుకుని వెళ్ళిపోతే, దీన్ని దాటుకుని వెళ్ళకూడదు. మనం ఏ సేవకుడు కూడా దీన్ని దాటుకుని ఎప్పుడైతే బోధిస్తున్నాడో పక్కన పెట్టేయండి. ఇదే ఫైనల్ మనకి. అదే మనం తెలుసుకోవాలండి. వ్యక్తిగత బయలుపాటు అందుకే అవసరం. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ బయలుపాటు మీద ఆధారపడకండి. పక్క వాళ్ళ బయలుపాటు మీద ఆధారపడడం వల్లే తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి.
ఆ పక్క వాళ్ళంటే ఎవరో ఉండరు, మీవే ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ బంధువులు, నీ చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ ఉండొచ్చు. కొంతమంది బాగా పెనవేసుకున్న స్నేహితులు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎంతగా ఉంటారు అంటే, ఆ వీడు పాస్టర్ గారికి ఎంతో ఫేవరబుల్గా ఒకడు ఉంటాడు, ఉండి వాడు మాట్లాడారు, మా పాస్టర్ గారు ఇదిరా అదిరా అని చెప్తే ఆ ఫేవరబుల్గా ఉన్నవాడు కూడా అసలు ఆ పాస్టర్ గారి గురించి ఏమి తెలుసుకోకుండా వచ్చేస్తుంటాడు రోజు చర్చికి. కొద్ది రోజులు వస్తుంటాడు, అలా వస్తుంటాడు. ఈడు మాత్రం ఇక్కడ కూర్చొని ఆస్వాదించేస్తుంటాడు. అబ్బా దేవుడిలా మాట్లాడు, అలా ఈడు కూడా ఆహా అంటాడు. కానీ ఎక్కువసార్లు ఇలా అనలేడు, జబ్బలు పీకెత్తుంటాయి ఆడికి. కొద్ది రోజులు చూసిన తర్వాత మెల్ల డ్రాప్ అయిపోతాడు. మరి ఏం కాదురా, చిన్న జాబ్ వచ్చిందిరా, కొంచెం దూరం ట్రాన్స్ఫర్ అవుతున్నాను, లేదా ఏదో ఇలాంటి కారణాలు, చిన్న సిల్లీ కారణాలు ఏవో తీసుకొని చక్కగా వెళ్ళిపోతుంటాడు. కారణం ఏంటి తెలుసా అండి? పక్కోడు మీరు డిపెండ్ అయ్యాడు. నీ వ్యక్తిగతమైన బయలుపాటు ఉండాలి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బయలుపాటుకు నేను అదే చెప్తున్నానండి, ఎవరికి వాళ్ళదే వ్యక్తిగతంగా ఉండాలి. వర్తమానంని నువ్వు అలా గ్రహించాలి. వచ్చినప్పుడు అది నువ్వు ఏదో బహిరంగంగా చెప్పాలా చెప్పకూడదా అనేది అది నీ వ్యక్తిగతం. ఒకనొక స్టేజ్ వచ్చినప్పుడు నువ్వు బహిరంగంగా చెప్పలేవు కూడా, కొంతవరకే బహిరంగంగా చెప్పాలి. మొదటి ఈడుపు రెండో ఈడుపు బహిరంగంగా జరిగింది, కానీ మూడో ఈడుపు దగ్గరికి వచ్చినప్పుడు రణాంగి గారికి అనుమతి లేదు, ఇవ్వలేదు. అలాగే నీ జీవితంలో కూడా ఒక ప్రత్యక్షత వస్తుంది. ఈ వర్తమానం గురించి ఈ గడియలో ఈయన ఏమై ఉన్నాడనే ప్రత్యక్షతకి వస్తప్పుడు అది నువ్వు కొన్నిసార్లు వ్యక్తం చేయలేవు బయటికి, నీకు నువ్వుగానే అనుభవిస్తూ ఉంటావు. కానీ నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రత్యక్షత సరైనదా కాదా అనేది మాత్రం చెకింగ్ ఉండాలి. నువ్వు చెక్ చేయాలి. చెక్ చేయకపోతే నువ్వు ఇంకెక్కడికో వెళ్ళిపోతావు. చూసుకోండి, అది కూడా ఉంది. సరే, ఇందాక మనం చదువుకున్న లేఖనాలు చూడండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం దగ్గర చూసాం. నేను ఇంకా తీయట్లేదు, మీరు ఆల్రెడీ తీసుకోండి. 16వ అధ్యాయం దగ్గర ఫస్ట్ ఆ లేఖనంలో మనకు కనబడుతుంది ప్రవచనం. అది అంతేనండి, ప్రవచనం జరిగింది. అదే లేఖనాన్ని ఇక్కడ అపోస్తుడైన పేతురు ఎత్తిపట్టుకున్నాడు. అంతేనండి, అదే లేఖనాన్ని అపోస్తుడైన పౌలు కూడా ఎత్తిపట్టుకున్నాడు. ఈ 3 సందర్భాలు మనం చూసాం. దీన్నే, ఈ ప్యాటర్నే మరలా ఈరోజు, అది మొదటి రాకడలో జరుగుతున్న ఈవెంట్. అది మొదటి రాకడలోని యేసు ప్రభు వారు ఎలాగా ఆయన శరీరము అది పాతాళంలో కుళ్ళు పట్టనివ్వకుండా ఉండాలనే దానికి ఒక ప్రవచనం. అది నెరవేర్పు జరగక మునిపే, సుమారుగా 800 సంవత్సరాలకు ముందే దావీదు ద్వారా దేవుడు మాట్లాడాడు. అది ప్రవచనము. అలాగే అది ఆ నెరవేర్పు జరుగుతున్నప్పుడు, ఆ నెరవేర్పు జరుగుతూ ఉన్నప్పుడు తన 2 కళ్ళతో సాక్షిగా నిలబడిన వ్యక్తి ఎవరు? పేతురు. అంతే కదండి. కాబట్టి తన 2 నేత్రాలతోని చూసి నిలబడి సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టి బలంగా మళ్ళీ ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసును దేవుడు ప్రభువుగాను, చూసారా, క్రీస్తుగాను, ఎన్ని కార్యాలన్నిటికీ కూడా ఇక్కడ నేను సాక్ష్యం ఇస్తున్నాడు. కారణం ఏమిటంటే కళ్ళారా చూశాడు, చెవులారా విన్నాడు. ఏదైతే 800 సంవత్సరాల క్రితము ప్రవచించిన ప్రవచనం ఉందో ఆ ప్రవచనం ఈ శరీరంలోనే నెరవేర్చబడింది. ఎవిడెన్స్. ఆయన కలువరి శిలువలోనే ఆయన నలగొడుతున్నప్పుడు ఆయన కోసమే 3 సార్లు అబద్ధం ఆడిన వ్యక్తి తను. లేఖనాలు ఒక పక్క నెరవేర్చబడుతున్నటువంటి ఎక్కడో చిన్న అవిశ్వాసం ఏం చేసింది? ఆపేసింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత అతి ప్రాముఖ్యమైన పరిచర్యను ఆయనకి అప్పచెప్పాడు, పేతురుకే. సరే అండి, అప్పచెప్పాడు. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, పేతురు యొక్క సాక్ష్యం ఏమిటి అంటే కళ్ళారా చూశాడు. దావీదు పలికినటువంటి ఆ ప్రవచన వాక్యాన్ని నెరవేర్పుడు కళ్ళారా చూశాడు. మీకు అర్థమవుతుంది కదండి. మరి పౌలు గారి సాక్ష్యం ఏమిటి? కళ్ళారా చూడలేదు. మీకు అర్థమవుతుందండి. మనుష్య కుమారుని యొక్క పరిచర్యని కళ్ళారా చూశాడు ఆయన, పేతురు. మనుష్య కుమారుని యొక్క పరిచర్య అదొక ప్రవచనము. లూకా సువార్త 17వ అధ్యాయం అది ఒక ప్రవచనము. మీకు అర్థమవుతుందండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం అది ఒక ప్రవచనం. అది దావీదు ఎలా అయితే ప్రవచించాడో అలాంటి ప్రవచనాలు ఇవి. లూకా సువార్త 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం ఏమిటివి? ప్రవచనాలు.
ఈ ప్రవచనము దావీదు అక్కడ ఎలా అయితే ప్రవచించాడో అలాంటి ప్రవచనాలండి ఇవి. కానీ నెరవేర్పు జరుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు పక్కనే పేతురు ఎలా అయితే నిలబడి ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడుగా ఆయన దిగి వచ్చినప్పుడు 2 నేత్రాలతోని 2 చెవులతోని ఒక వ్యక్తికి నిలబడి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదండి? ఒక్కసారి లేఖనం తీద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఇన్ని రోజులు ఈ ప్రభురాత్రి భోజనపు ఆరాధన వచ్చేటప్పటికి 2 కూటాలు ఉండడం వల్ల నేను చాలా అలసిపోతున్నానండి. కానీ ఈరోజు ఎందుకో కానీ అలసట లేదు, కానీ చాలా నాకు ఎందుకో ఎక్కడో తెలియనన్న చాలా ఆనందం అయితే ఉందండి ఈరోజు మాత్రం. చూడండి పేతురు యొక్క సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. ఈ ఈవెంట్లో పేతురు ఎవరు తెలుసా అండి? మన కాల ప్రవక్త అండి. చూడండి ఒకసారి మొదటి అధ్యాయమే, పేతురు రాసిన మొదటి అధ్యాయమా? ఒక్క నిమిషం అండి, క్షమించండి. 2వ పేతురు తీయండి, 12వ వచనం చదువుదామండి. ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి చాలా చదవాలి, కానీ అది అక్కడి నుంచి ప్రారంభించేద్దాం. చదవండి బ్రదరు. మొదటి అధ్యాయం అందరు జాగ్రత్త వినాలి. ఎవరి పేతురుని చూడండి. అవును, పేతురు ఏమంటున్నాడు ఇక్కడ? అదేనా జరిగింది? అదే. ఏమేన్ ఈ గుడారంలో ఉన్నంత కాలం, ఈ గుడారంలో నేను ఉన్నంత కాలము ఏం చేస్తున్నాడు ఆయన? నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. తర్వాత ప్రియమైన సంగమా, అక్కడ తర్వాత అనే పదానికి అక్కడ వాడిన ఫుట్ ప్రింట్స్ చూడండి ఒకసారి. నా నిర్గమమునకు తర్వాత మనం ఎన్నోవ నిర్గమంలో ఉన్నాం? మనము 3వ నిర్గమంలో ఉన్నాము. హల్లెలూయా. మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లుగా టేపులను విడిచిపెట్టి వెళ్తున్నాను. హల్లెలూయా. అదే జరుగుతున్న ఈవెంట్ ఇది. వాక్యము మరలా ఇందాక ఉదయకాలం చెప్పుకున్న ప్రసంగి గ్రంథము మరలా జరుగుతూనే ఉంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ. చదవండి బ్రో. తెలపలేదు. రాకడ జరిగిందన్న ఈవెంట్ను మేమేదో చమత్కారంగానో ఫన్నీగానో సరదాగా జోకులు వేసుకుని చెప్పింది కాదు. అందుకు చాలామంది అంటున్నారు, ఏంటి బ్రదర్ ఎప్పుడు సీరియస్గా బోధిస్తాడు, సరదాగా బోధించవచ్చు కదా, ఆ మధ్యలో జోకులు వేయొచ్చు కదా అంటున్నారు. నన్ను నిందలు వచ్చాయి. దేవుడు రాకడ అనేది అదొక ఫన్నీగా జరిగే ఈవెంట్ కాదు, అదొక సీరియస్ మ్యాటర్. చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన గడియల నుండి ఇప్పుడు జోకులు వేసుకుంటామండి. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశానికి ఇరాక్ దేశానికి యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడెక్కడో కూర్చొని నెతన్యాహు కూర్చొని ప్యాకాట్ ఆడుతూ మద్యం తాగుతూ విందులు చేస్తుంటాడా? ఎమర్జెన్సీ జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అలర్ట్గా ఉన్నాడు. దీనికోసమే అంత అలర్ట్గా ఉన్నట్లయితే మన నిత్యత్వము కోసము, మన ప్రయాణము కోసము మనం ఎంతగా అలర్ట్గా ఉండాలి. చదవండి. ఎక్కడ చూసాడో పాపం పేతురు ఎక్కడ చూసాడో చూడండి. ఆమేన్. హల్లెలూయా.
ఆ 7 దూతలతో ఆయన దిగి వచ్చినప్పుడు ఆ సన్సెట్ పర్వతం దగ్గర మేము అక్కడ ఉన్నాము అంటున్నాడు ఆయన. అదే కార్యం జరుగుతుంది. అవును, ఆమేన్. ఏమేం చాలు బ్రదర్, ఇది మిగతా అన్నీ కూడా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎంత అద్భుతంగా ఉందండి. అందుకే అక్కడ దావీదు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ ఈయన ఎత్తి పట్టుకున్నాడు ఆయన. అంతేనండి, మీకు అర్థమవుతుందండి. అందుకే అక్కడ లూకా సువార్తలో ప్రభువే స్వయంగా ప్రవచిస్తూ ఉన్నాడు 17వ అధ్యాయాన్ని. నోవాహు దినాల్లో ఏ విధంగా ఉండునో మనుష్య కుమారుడు దినాల్లో ఆ విధంగానే ఉండును, లోతు దినాల్లో ఏ విధంగా ఉండునో మనుష్య కుమారుడు దినాల్లో ఆ విధంగానే ఉండును అని ఎవరు ప్రవచిస్తున్నారు? అది ప్రభువే. అలాగే పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడుగా వెళ్ళిపోయినటువంటి యోహాను ప్రకటన గ్రంథం 10వ అధ్యాయాన్ని చూపిస్తున్నాడా లేదా? ఇవేమిటి? ప్రవచనాలే. ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథం అది. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ 2 ప్రవచనాలు అప్పుడు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ 2 ప్రవచనాలు నెరవేర్చుతున్న టైంలోని ఇక్కడ ఒక పేతురు ఉన్నాడు. ఆ పేతురు దానికి సాక్షిగా నిలబడ్డాడు. దావీదు పలికినటువంటి ఆ లేఖనం నెరవేర్పు జరుగుతున్న టైంలోని పేతురు అక్కడ సాక్ష్యంగా ఉన్నాడు. అలాగే ఈ కాలంలోని జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ కూడా మన కాలం పేతురు కూడా సాక్షిగా నిలబడ్డాడు. 2 కనులారా చూశాడు ఆయన. చూశాడు కాబట్టి ఇదిగో ఆయన కళ్ళు, ఇదిగో ఆయన నోరు, ఇదిగో ఆయన యొక్క నేత్రాలు అని చెప్తూ ఉన్నాడు. అదే దివ్యమైనటువంటి ఆ ప్రకాశమైన గొప్ప వెలుగు ఇప్పుడు ఎవరు తాకింది? పేతురుకు తాకిందండి. ఆ కార్యం జరుగుతుంది. కానీ ప్రియమైన సంఘం, ఇప్పుడు ఇంకొక ఈవెంట్ మనం చూడాలి. ఏమిటది? చూడండి, పేతురు 2 కన్నులతో చూశాడు, సాక్ష్యం ఇచ్చాడు. కానీ పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు పౌలు గారు ఏ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని చూపిస్తున్నారు? ఇప్పుడు పేతురు ఏ వాక్యం అయితే బోధించాడో, హల్లెలూయా, పేతురు ఏ వాక్యాన్ని అయితే ప్రకటిస్తున్నాడో అదే వాక్యాన్ని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. పేతురు ఏ బాప్తిజం ఇచ్చాడో అదే బాప్తిజం ఇక్కడ పౌలు గారు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ పౌలు గారి సాక్ష్యం ఏమిటి? 2 కళ్ళతో చూడలేదు. హల్లెలూయా, 2 కళ్ళతో చూడలేదు. అయినప్పటికీ కూడా అదే వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అదే వాక్యం, అదే సాక్ష్యము. ఇదిగో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను అన్నాడు ఆయన. అదే లేఖను ఎత్తి చూపిస్తున్నాడు అక్కడ కూడా. మరి మన కాలపు పౌలు గారు వధువే, ఎవరో వ్యక్తిని చూపించట్లేదు. చూసారండి, పౌలు గారి సాక్ష్యమే వధువు సాక్ష్యం. ఇప్పుడు ప్రియమైన సంగమా, మన కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్హం గారు 6వ పరిమాణం దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాడు, అందరినీ కలుసుకున్నాడు, అందరిని సెకండ్ ఇచ్చాడు, ఓకే అయిపోయింది. కానీ ఎక్కడో చిన్న వెలితి. ఏమిటి? క్రీస్తును కలుసుకోవాలని, ప్రభువును చూడాలని అనుకుంటున్న సమయంలో ఏం చెప్పాడు? ఒక దూత వచ్చి, అది ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉంది, మరలా ఇంకా ఉంది, ఒక సమయం ఉంది, అప్పుడు వస్తావు అన్నాడు. అప్పుడు ఆయన అడుగుతున్న మాట ఏమిటి అంటే, ఇక్కడ మరి ప్రతి ఒక్కరికి తీర్పు సమయం ఒకటి ఉంది, ఆ తీర్పు సమయంలో నీవు నీ వరుసలో నిలబడాల్సి వస్తుంది అని అన్నాడు. అలాగా అన్నాడు బ్రన్హం గారు కూడా. అలాగైనట్లయితే మరి ఇదిగో, మరి పేతురు ప్రకటించినటువంటి వాక్యము నేను ప్రకటించాను అనలేదు ఆయన అక్కడ. పౌలు గారు ప్రకటించిన వాక్యాన్ని నేను ప్రకటించాను అన్నాడు. పౌలు గారి సాక్ష్యమే. అలాగే ఈరోజు పౌలు గారి సాక్ష్యము వధువు సాక్ష్యము. అలాగే మన కాలం పౌలు గారి సాక్ష్యము మన సాక్ష్యము. అర్థం చేసుకోండి మీరు. కాబట్టి సాక్ష్యం చూడండి, ప్రవచనము నెరవేర్పు జరుగుతున్నప్పుడు ఒక విట్నెస్ ఉన్నాడు, అంటే ఒక సాక్షి ఉన్నాడు. తర్వాత కూడా అదే ప్రవచనం, అదే వాక్యం నెరవేర్చబడుతున్నప్పుడు కల్లార సాక్ష్యం లేడు. కానీ ఏ సాక్ష్యం ఉంది? ఏ సాక్ష్యం ఉంది తెలుసండి? చూచు నమ్ముట కంటే ఆ సాక్ష్యం ఉందన్నమాట. ప్రియమైన సంగమా, చూడండి, ఈవెంట్ జరుగుతూ ఉంది, 36 గంటలు ఈవెంట్ జరుగుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి మిస్ అయిపోయాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు.
అక్కడ సంఘాన్ని దర్శించాడు, చాలామందితో మాట్లాడుతూ ఉన్నాడు, పేతురుతో మాట్లాడుతున్నాడు, యోహాన్తో మాట్లాడుతున్నాడు, అక్కడ కొంతమంది స్త్రీలతో మాట్లాడాడు, వీళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ అప్పుడప్పుడు కనబడుతున్నాడు, అప్పుడప్పుడు అదృశ్యమవుతూ ఉన్నాడు ఆయన. ఈలోపు అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, చెప్తూ ఉన్నారు అందరూ, ప్రభు ఇలా ఉన్నాడు, ప్రభుని మేము చూసాము, ప్రభుని దర్శించాము, ప్రభు మాది ఇంకా బతికే ఉన్నాడు, ప్రభు సజీవంగానే ఉన్నాడు, క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక రీతిగానే ఉన్నాడు అని పేతురు ఎగురు గెంతులేస్తున్నాడు, యోహాను ఎగురు గెంతులేస్తూ ఉన్నాడు, నతానీయేలు ఎగురు గెంతులేస్తూ ఉన్నాడు, అందరు ఎగురు గెంతులేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నేను సచ్చిన నమ్మను అన్నాడు. నేనైతే నమ్మను అంటున్నాడు ఆయన, నేనైతే నమ్మను అంటున్నాడు. అతను నమ్మకుంటున్న సమయంలోనే ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు, వచ్చాడు. తోమా, ఓ తోమా ఇలా రా అన్నాడు ఆయన. ఇదిగో నువ్వు నమ్మనంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గాయములను చేయిలు పెట్టి చూడు, ఇదిగో ఇక్కడ చూడు, ఈ 7th సీల్ ఇదే, ఈ 7th సీల్లో చేయి పెట్టి చూడు. 7th సీల్లో చేయి పెట్టే గొప్ప అదృష్టం ఎవరికి వచ్చింది, గొప్ప ధన్యత ఎవరికి వచ్చింది? తోమాకు వచ్చింది. తోమా ఇండియాకి వచ్చాడు, వాక్యాన్ని పట్టుకొని వచ్చాడు. హల్లెలూయా. సాక్ష్యమును పట్టుకొని వచ్చాడు. తోమా సాక్ష్యం ఏమిటి? మిగతా వాళ్ళందరూ కూడా యథార్థం కనబడ్డారు, ఓకే, నమ్మారు, చూశారు, నమ్మారు. కానీ తోమా చూసి నమ్మలేదు, తాకి నమ్మేశాడు, ముట్టుకొని నమ్మాడు, పట్టుకున్నాడు శరీరాన్ని. ఆ కార్యం జరిగిందండి అక్కడ. ప్రియమైన సంగమా, ఇప్పుడు ఇండియా పరిస్థితి అదే, ఇండియాలో ఉన్న ఈ వధువు పరిస్థితి అదే. మనము ప్రత్యక్షంగా చూడలేదు, మనం నమ్మట్లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? మనం నమ్మట్లేదని తెలిసి, అర్థమవుతుందండి. పేతురుకి హూస్టన్లో ఎక్కడైతే కనిపించాడో, పేతురుకి హూస్టన్లో ఎక్కడైతే 1950లో కనిపించాడో, అందుకు నమ్మట్లేదని ఏం చేశాడు ఆయన? మరలా ఇక్కడికి వచ్చి తాకి చూడండి, తాకండి, ఇక్కడ దిగడ రావడమే కాదు, ఇక్కడ కూడా వచ్చి తాకి చూడవు, ముట్టుకొని చూడండి. ఏమిటిది? సాక్ష్యము. నేను బ్రతికే ఉన్నాను, నేను సజీవుడుగా ఉన్నాను, నేను మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడునే. ఈ కార్యమే కనిపిస్తూ ఉందండి. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. వధువు, భారతదేశంలో ఉన్న వధువు ఎంత ధన్యురాలు చూడండి, త్రాకుతూ ఉంది. ఇప్పుడు ఆయన శరీరాన్నే ముట్టుకుంది, చూసారండి, ఆయన శరీరాన్ని తాకింది, ఈ ఎవిడెన్స్ను పొందుకుంది. అవును, పేతురు చూశాడు, అక్కడ మిగతా శిష్యులందరూ చూశారు, కొంతమంది స్త్రీలు చూశారు, చూసినంత వరకే ఆగారు. కానీ తోమాకు వచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమిటి? అఫ్కోర్స్ చిన్న అవిశ్వాసమే ఉంది. ఎందుకు? విగ్రహారాధన. మన బ్యాక్గ్రౌండ్ అదే కదా, అన్యత్వము, చిన్న అవిశ్వాసం ఉంది. ఈ అవిశ్వాసం వెనకాల ఏముంది? 7th సీల్ దాగి ఉంది, 7వ ముద్ర దాగి ఉంది. ఆ ప్రక్కలో ఉన్నటువంటి గాయాన్ని తాకాడు ఆయన, చేతిలో ఉన్న గాయాన్ని తాకాడు ఆయన. ఓ ప్రభువా, ఇప్పుడు నమ్ముతున్నాను ప్రభువా. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ కార్యంలోనే మనం ఇప్పుడు దాగి ఉన్నామండి. అది 36 గంటల ఈవెంట్లో జరుగుతున్న కార్యం. అర్థమవుతుంది కదండి. అదే అగ్నిస్తంభం కానీ ఇక్కడ దర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన వధువుతో ఇప్పుడు సంధిస్తూ ఉన్నాడు. కానీ చూడండి సంగమా, పౌలు గారి యొక్క సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఒకసారి ఆలోచించండి. పేతురు సాక్ష్యం మంచిది, నేను కాదనలేదు, ఇక్కడ ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. కానీ పేతురికి పౌలు గారికి ఉన్నటువంటి చిన్న డిఫరెంట్ ఏంటిది? ఆయన స్వయంగా చూశాడు, స్వయంగా ఆయనతో పాటు నడిచాడు, ప్రయాణం చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు. ఏ ఈవెంట్లో ఎక్కడ కూడా లేడైనా పౌలు గారు. అయినప్పటికీ కూడా ప్రియమైన సంఘం పేతురు కంటే ఎక్కువ ప్రత్యక్షత పొందుకున్నాడు, ఎక్కువ గ్రంథాలు కూడా రాశాడు. ఇక్కడ నేను ఇప్పుడు ఈ కోణంలో చెప్తున్నప్పుడు మీరు ఎప్పుడు తప్పుగా లేదా వేరే ఉద్దేశంతో బ్రన్హాం గారు మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదండి. నేను ఇందాకే చెప్తున్నాను, బ్రన్హాం గారు ఏం బోధించారు, ఇప్పుడు వధువు అదే బోధించాలి తప్ప అంతకన్నా మించింది ఏమీ లేదు. కొన్ని ఉపమానాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఉపమానాలు చెప్పుకోవడానికే, కానీ మినిస్ట్రీ పరం దగ్గరికి వచ్చినప్పుడు అది వేరే వెళ్తుంది. చూస్తారా అక్కడ ఏం చెప్తున్నాడు? నేను సేమ్ దావీదు ప్రవచించిన ఆ ప్రవచనాన్ని మూలాన్ని పట్టుకొని, ఆ మూలాన్ని పట్టుకొని ఇక్కడ పేతురు బోధిస్తూ ఉన్నాడు. అదే మూలాన్ని పట్టుకొని ఇప్పుడు పౌలు గారు కూడా బోధిస్తున్నారు. బోధించడమే కాదండి, ఇప్పుడు సాక్షిగా నిలబడ్డారు వాళ్ళు. దేనికి వీళ్ళు ఇంతకీ దేనికోసం వాళ్ళు అక్కడ ఆ లేఖనాలు ఎత్తి చూపిస్తున్నారు? ఆయన చనిపోలే, మృతి చెంది తిరిగి లేచి మరలా ఇప్పుడు ఆయన సజీవుడుగానే ఉన్నాడు అని బోధిస్తున్నారు. ఆయన ఇంకా నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్నాడని బోధిస్తూ ఉన్నారండి. ఆ కోణం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా కొన్ని నిమిషాలు. ఎంత గొప్ప ధన్యులు వాళ్ళు, చూసారండి.
అయితే ఈరోజు ఈ కూటం ఇలా ముగించిపోవాలని నేను మనసులో అనిపించట్లేదు. ప్రవక్త చెప్పిన మూడు కోడ్స్ ఉన్నాయి, రెండు మూడు కోడ్స్ ఉన్నాయి. అవి నేను చదివి ముగించాలని ఆశపడుతున్నాను. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, జంప్ అయిపోయాను. ఇంకొక మంచి పాయింట్ ఉందండి. చాలా ఈ 36 అవర్స్ తర్వాత జరిగిన ఈవెంట్ చూడండి, ఎంత గొప్ప భాగ్యం అంటే ఇది ఈ పేరాలో చదివినప్పుడే చెప్తాను, వస్తుంది మధ్యలో చూద్దాం. ఈ వర్తమానం సమాధిలో పెట్టుటాని వర్తమానం 43వ పారాగ్రాఫ్. ఇది ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు ఇందులో చూసాం, అయినా సరే కానీ ఒకసారి మళ్ళీ విందాం. ఇది ఎందుకంటే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మనం ప్రేమించాలండి వర్తమానాన్ని. ప్రేమ అంటే ఎలాగా అంటే నీ భర్త కోసం నువ్వు ఆయన అలసిపోయి వస్తున్నప్పుడు ఆయనకి ఏదో రకమైన మంచి వంటకం తయారు చేయాలి, ఆయన్ని ఎలాగైనా సరే ఇంప్రెషన్ చేయాలి, పిల్లలకి ఎలాగైనా ఏదైనా చేయాలని తల్లి ఎలాగైతే అనుకుంటుంది, భార్య ఎలాగైతే అనుకుంటుంది, అలాగే భర్త కూడా తన భార్య కోసం ఏదో ఒకటి తెలియకుంటే ఏదో ఒకటి చేయాలి అని. అదేమిటి ప్రేమ వాళ్ళది, అది భౌతిక సంబంధమైన ప్రేమ. అలాంటిది ఆత్మ సంబంధమైన ప్రేమ కూడా వర్తమానంలో మనం కలిగి ఉండాలి. ఈ రోజు వ్యర్థం గడిచిపోవడం అనేది జరగలేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ మీరు ప్రయాసపడుతున్న ఈ ప్రయాసం వ్యర్థం కాలేదు. నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఎవర్ లాస్టింగ్ మెసేజ్ అండి మనకి. 43వ పారాగ్రాఫ్ చూడండి, నేను అక్కడ చదువుతాను. అబ్రహాం, మనకి ఇదంతా తెలిసిందే కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ నేను ఇంకా చెప్పాల్సిన పని లేదు. అబ్రహాం ఇలా చెప్పుటని నేను వినగలను, ప్రభువా మనము మన శరీరములతో తిరిగి లేచినప్పుడు శారా మరియు నేను ఎంతో దానిని ప్రేమించుచున్నాము. ఇది ఎక్కడ జరుగుతుంది? కింద జరుగుతుంది. ప్రభు పాతాళం దగ్గరికి వెళ్ళాడు, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాడు కదా, అక్కడ జరుగుతున్న ఈవెంట్ అనమాట ఇది. అక్కడ ఏమంటున్నాడు అబ్రహాం అంటున్నాడు, ప్రభువా మనము మన శరీరములతో తిరిగి లేచినప్పుడు శారా మరియు నేను ఎంతో దానిని ప్రేమించుచున్నాను. మైండ్లోకి రావాల్సింది ఏంటి తెలుసు? మొదటి రాకడ కాదు. మొదటి రాకడలో ఏం జరుగుతుందో రెండవ రాకడ ఇప్పుడు అదే జరుగుతుంది. మీ మార్గము గుండా వెళ్ళేటప్పుడు చిన్న ఈల వేసి కొంచెం ఆగినచ్చో మీరు ఏమీ అనుకోరుగా అంటే ఏమంటున్నాడు? ప్రభువా మనం ఎలాగే ఇక్కడ ఈ స్థలాన్ని లేదా భూమి మీద మనం మళ్ళీ మన శరీరాలు ధరించుకొని భూమి మీద నుంచి మనం వెళ్ళిపోబోతున్నాం కదా, ఆ వెళ్ళిపోయే ముందు మధ్యలో నీ చిన్న అనుమతి ఏమిటి అంటే చిన్న విజిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, చిన్న విజిలేసి అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అడిగాడు అనమాట అబ్రహాం. చూడండి, మీ మార్గము గుండా వెళ్ళేటప్పుడు చిన్న ఈల వేసి కొంచెం ఆగినచ్చో మీరు ఏమీ అనుకోరుగా. ఇప్పుడు ప్రభువే అంటున్నాడు చూడండి, మంచిది, ఆయన ఇలా చెప్పుట నేను వినగలను. హల్లెలూయా. ఎందుకు లేదు? నిశ్చయముగా. అక్కడ లేదని పదం పడింది. ఎందుకు లేదు? నిశ్చయంగా విజిల్ వేయొచ్చు. నేను ఎలా వేయొచ్చు అని చెప్పడానికి ఆయన తీసుకున్నటువంటి సపోర్టింగ్ చూడండి, ఎలాంటి సపోర్టింగ్ తీసుకున్నాడు. నేను నా యొక్క శిష్యులతో 40 రోజులు గడపబోచున్నాను. హల్లెలూయా. చూడండి, చుట్టూ చూడండి. మరియు ఆయన ఏమంటున్నాడు? నేను 40 రోజుల శిష్యులతో గడపబోతున్నాను కాబట్టి ఈ 40 రోజులు నువ్వు భూమి మీదకి వచ్చినట్టులా వెళ్ళిపోం, మనము 40 రోజులు నేను అక్కడ ఉంటాను. ఆ 40 రోజుల కాలంలో మీరేం చేయొచ్చు? చుట్టూ చూడండి, సమస్తమును ఎలా కనబడుతున్నదో చూడండి. ఆ ఈవెంట్ ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఆ ఈవెంట్లో ఉన్నాం మనం ఇప్పుడు, ఆ సమయంలోనే ఇప్పుడు ఉన్నాం మనం. హల్లెలూయా. గొప్ప థియోఫన్గా దిగొచ్చాడా? థియోఫన్గా దిగొచ్చిన ఆయన పాతాళంలో ఉన్నటువంటి చెరలో ఉన్న వాళ్ళందరూ మనల్ని బయటికి తీసుకొచ్చాడా? తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇంక పర్మిషన్ ఇచ్చాడు, కొద్ది రోజులు ఇక్కడ ఉండండి, కొద్ది రోజులు ఇవన్నీ చూడండి, పర్వాలేదు చూసేసి టైం అయితే అయిపోయింది, 40 రోజులు అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోబోతున్నాము. ఏదో ఒక రోజు ఉదయకాల సమయము తెల్లవారి 6 నుంచి 9 గంటల మధ్యలో ఇది విడిచిపెట్టి వెళ్ళబోతున్నాము. అంతవరకు కొంచెం ఆఫీస్కి వెళ్ళండి, అర్థమవుతుందండి, పనులు చేసుకోండి, స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, హాస్పిటల్ కూడా వెళ్ళండి.
ఇవన్నీ చేసుకొని వచ్చండి. ఎందుకంటే నేను ఇక్కడ ఉంటాను. నేను నా యొక్క శిష్యులతో 40 రోజులు గడపబోచున్నాను. చుట్టూ చూడండి, మరియు సమస్తము ఎలా కనబడుచున్నదో చూడండి. ఇప్పుడు అంటున్నారు చూడండి, మహిమకరమైన ఆ ఈస్టర్ ఉదయమున ప్రభు చిత్తమైన ఎడల దానిని మనము ఈస్టర్ ఉదయమున తీసుకుందాం. ఆయన, ఇది ప్రవక్త ఇది ఈస్టర్ మెసేజ్ ఇవ్వలేదు, ఇది శనివారం బోధించినట్టున్నారు. నేను ముందు రోజు కూడా ఒక మంచి వర్తమానం బోధించారు. ఆయన మరణము నుండి తిరిగి లేచినప్పుడు బైబిల్ చెప్పి ఉన్నది. మత్త 27వ అధ్యాయం ప్రకారం మనం చదువుకున్నాం కదా. మత్త 27వ అధ్యాయం ప్రకారము అనేక మంది భూమిలో నిద్రించిన పరిశుద్ధులు సమాధుల్లో నుండి పైకి లేచారు. ఎవరు వారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు. ఆత్మీయముగా ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షత ద్వారా ఒక దినమున వారి విమోచకుడు భూమి మీద నిలబడతాడని ఎరిగిన వారు. అర్థమవుతుందండి? వాళ్ళ కాలాల్లో వారు అతని గురించి తెలుసుకునే ఉన్నారు. ఆ గడియకు అభిషేకించబడిన వాక్యాన్ని పట్టుకునే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వారే నిద్రించిన వారిలో ప్రథమ ఫలమై ఉన్నారు. అక్కడ వారు పట్టణంలోనికి నడిచి వెళ్ళారు. నేను అబ్రహాము మరియు శారాను చూడగలను. హల్లెలూయా! అబ్రహాము, శారాలు ఆ యెరూషలేం పట్టణంలోనికి వెళ్ళారు. వారు సంపూర్ణంగా యవనస్తులైనారు. అది ఉదయకాల సమయంలో మీకు ఒక విషయం చెప్పాను. అక్కడ ఉన్నంతసేపు వాళ్ళకి ఇంకా అప్పుడు వాళ్ళు యవనస్తులుగా లేరు. ఎప్పుడైతే ఈ శరీరం థియోఫనీతో మళ్ళీ కలపబడిందో యవనంలోకి ఎంటర్ అయ్యారు. థియోఫనీ యవనమే, కానీ వాళ్ళు ఇంకా థియోఫనీ పొందుకోలేదు అక్కడికి. అందుకే అక్కడ సమూయేలు ఎలా ఉన్నాడు? ఇంకా వృద్ధుడుగానే ఉన్నాడు. సమూయేలు ఎప్పుడు పొందుకున్నాడు థియోఫనీ? 2000 సంవత్సరాల క్రితం. తర్వాత చూడండి, అందముగా మరియు సంపూర్ణమైన జీవముతో ఇక ఎన్నడూ తిరిగి వృద్ధులు కారు, ఇక ఎన్నడూ రోగులు కారు, ఎన్నడూ ఇక ఆకలి కొనరు. వారి దేహములతో చుట్టూ నడుస్తూ ఉన్నారు. ఎక్కడున్నారు చూడండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నది భూమి మీదే, కానీ వాళ్ళు వేరే పరిమాణంలో ఉన్నారు. ఇప్పుడు భూమి మీదే ఉన్నారు, వేరే పరిమాణంలో ఉన్నారు. పరిమాణం ఏమైంది? ఇప్పుడు కిందకు వస్తుంది. పరిమాణం ఇప్పుడు కిందకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి వ్యాధులు ఏమి చేయవు, రోగములు ఏమి చేయవు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులతో వాళ్ళకి అసలు ఏమీ సంబంధం లేదండి. అఫ్కోర్స్ ఇది రోగగ్రస్తమైన శరీరమే, కానీ దీనికోసం మనం పోరాడట్లేదు. మన పోరాటం మన ఆత్మ యొక్క విమోచన కొరకు. కేవలం ఈ దేహం యొక్క విమోచన కాదండి, ఆత్మ యొక్క విమోచన కూడా ఇప్పుడు మనం పోరాడుతూ ఉన్నాం. ఇంకా అంటున్నాడు చూడండి, ఇక్కడ కయప, ఎవరు చూస్తున్నారు చూడండి, కయప అక్కడ నిలబడి ఉన్నాడు. ఇలా అంటున్నాడు, అదేమిటో నీకు తెలుసా? ఇది మనం శుక్రవారం బోధించుకున్నాం చూసారా. కయప అంటున్నాడు, అదేమిటో మీకు తెలుసా? మొన్నటి దినమున ఒక కార్యము జరిగి ఉన్నది. ఈ ఆలయంలో గందరగోళం అంతా చూడండి. ఆ తెరను కుట్టుటకు మరలా మనం ఎవరినైనా కనుగొనాలని చూచుచున్నాము. చెప్పేనా లేదండి? చిరిగిపోయిన ఆ తెరను ఏం చేస్తున్నారు వాళ్ళు? మరొకటి కుట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. కానీ అసలు ఆ తెర ఎందుకు చిరిగిపోయింది? ఈ భౌతికంగా జరుగుతున్న ఈ కార్యం వెనకాల ఆత్మ సంబంధమైన కార్యం ఏదో దాగి ఉన్నదని ఆ ప్రవచనకర్తగా ఉన్నటువంటి కయప కానీ అన్న కానీ ఎవరు కూడా వివేచించలేకపోయారు. వాళ్ళు ఏం చూస్తారు? ఒక క్లాత్ను మార్చేశారు అంతే. ఆ తెరను కుట్టుటకు మరలా మనం ఎవరినైనా కనుగొనాలని చూచుచున్నాము. ఆ బలి అర్పణ పెట్టెలు తిరగబడి ఉండుటను చూడుము. ఏమి జరిగినది? ఆ మనిషి ఒక జ్యోతిష్యుడా? అతను ఒక మాంత్రికుడా? అతను ఒక పరిశుద్ధ గుండ్రాయా? ఎప్పుడు స్త్రీలను ఆయన ద్వేషిస్తూ ఉంటాడా? ఎప్పుడు సంఘశాఖల వాళ్ళు ద్వేషిస్తూ ఉంటాడా? దూషిస్తూ ఉంటాడా?
ఏమి సంభవించినది చెప్పండి. ఇక్కడకు చూడండి, అలా చెప్తూ మాట్లాడుతున్నాడు ఎవరితోనో. ఈ కయ్యప్ప మాట్లాడుతూ రా జోసెఫ్, రా జోసెఫ్. అక్కడ నిలబడిన ఆ యవన దంపతులు ఎవరు అని అడుగుతున్నాడు కయ్యప్ప. ఈ జోసెఫ్ ఎవరో ఉన్నారు అక్కడ. ఇలా రా జోసెఫ్ ఒకసారి, ఎవరు మన పట్టణానికి ఎవరు కొత్తగా వచ్చినట్టున్నారు, ఆ యవన దంపతులు ఎవరు అని అడుగుతున్నాడు అనమాట. అడుగుతూ ఉంటే ప్రవక్త అంటున్నారు, అబ్రహాం అన్నాడు, శారా మనం గుర్తించబడ్డాము, మనం గుర్తించబడ్డాము. ఏంటి సినిమాకి రమ్మంటే రావు అని అంటే నేను రాను. ఒరే మంచి సినిమా రిలీజ్ అయిందిరా, ఇన్ని కోట్లు ఆ సినిమాకి ఇంత టాక్ వచ్చింది, ఇలా ఉంది, రారా ఒక్కసారి రారా. అవ్వదు. మనం గుర్తించబడ్డాము, మనము గుర్తించబడ్డామండి. ఎందుకురా ఫ్రెండ్స్తో అలా కూర్చొని బాతాకాన్ని వేసుకోవడానికి మంచి ఏదో సిగరెట్ కాలుతో రారా, రావడానికి అవ్వదురా. ఏమిటిది? గుర్తించబడ్డావు అని అడుగుతున్నాడు. ఒరే మొన్నటి వరకు బాగానే ఉన్నావు, అంతా ఉంది, ఇప్పుడు ఏంటి సడన్లీ ఈ మార్పు ఏమిటి? ఏంటి? గుర్తించబడ్డావు నువ్వు. అబ్రహాం అంటాడు శారా మనం గుర్తించబడ్డాము. గుర్తించబడిన వాడు ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసండి? నీవు గారు నీ స్నేహితుల చేత గుర్తించబడినట్లయితే, నీ స్నేహితురాలతో నువ్వు గుర్తించబడినట్లయితే, నీ రక్త సంబంధం ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరి ద్వారా నువ్వు గుర్తించబడ్డావో వారి ద్వారా నువ్వు గుర్తించబడినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే, రోజుల తరబడి ఆళ్ళతో ఉండడం కాదు, రోజుల తరబడి ఆళ్ళతో స్నేహం చేయడం కాదు. నేను గుర్తించాడు, ఓకే మంచి అబ్బాయిలా ఉన్నాడు వీడు, ఓకే మంచి అమ్మాయిలా ఉంది, ఓకే వీళ్ళు మంచి కుటుంబంలో ఉన్నారు, ఓకే మంచి అనేసి వాళ్ళు గుర్తించారు. నువ్వు గుర్తింపబడ్డావు కాబట్టి గుర్తింపబడ్డావు కదా అని చెప్పేసి వాళ్ళింటికి వెళ్ళి రోజు వాళ్ళింటికి వెళ్ళి రావడం, ఊసులాడుకోవడం, ఖాళీ సమయంలో వాళ్ళింటి దగ్గరికి వెళ్ళి గడపడాలు, మధ్యాహ్నం పూటకి వెళ్ళి గడపడాలు, ఇవి గుర్తించబడడానికి కాదు ఇది. కానీ శారా అబ్రహాం ఏం చేసేది తెలుసండి? శారా మనం గుర్తించబడ్డాము, మనము బయటకు వెళ్ళిపోవటం మంచిది, బయటకు వెళ్ళిపోవట మంచిది. గుర్తింపు అనేది నీ పేరు ప్రఖ్యాతలు పొందుకొని నీ కిరీటాలు పెట్టి సన్మానాలు చేయడం కోసం గుర్తింపు కాదు అది. కొన్ని రోజులు అదే గుర్తింపులో ఉండి కయ్యప్ప నిన్ను లాక్కెళ్ళిపోతాడు. కానీ అబ్రహాం శారాలు ఏం చేశారు ఇక్కడ? మనము బయటకు వెళ్ళిపోవట మంచిది. ఇంకా చూడండి, అనేక మందికి కనబడ్డారు, ఒక్కరికే కాదండి అనేక మందికి కనబడ్డారు. దాని యొక్క సమస్తము అంతే కాదు, ఇంకేముందో ముగింపులో గమనించండి. ఒక దినము తర్వాత యేసు పైకి ఆరోహణమైనప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు వారందరూ జన్మభూమిని దర్శించి ఉండిరి. చూసారండి, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అబ్రహాం కాలంలో ఉన్నటువంటి యెరూషలేం వేరే ఉండొచ్చు, అప్పుడు షాలోము కదా, షాలోం నగరం కదా. అలాగే ఇస్సాకు, యాకోబు కాలంలో వచ్చినప్పుడు యెరూషలేం వేరేగా ఉండొచ్చు, ఇజ్రాయెల్ ప్రాంతం వేరేగా ఉండొచ్చు, దావీదు కాలంలో ఆ ప్రాంతాలు వేరేగా ఉండొచ్చు. కానీ ఈ కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఆ యెరూషలేం పట్టణం అంతా కూడా వేరేగా ఉంది కదా. ఎలా మారాయో, ఏ గోడలు, ఇదిగో ఇక్కడే మనం దావీదు అనుకొని ఉండొచ్చు, ఇదిగో ఆ యొక్క ఆ గొర్రెలను కాసినప్పుడు ఆ పచ్చిక బయళ్ళంతా కూడా చూసినప్పుడు ఇక్కడికే నేను తీసుకొని వచ్చాను. యెహోషువ వస్తున్నాడు, యెహోషువ చూశాడు, ఇదిగో ఈ యెరికో గోడలు ఇక్కడే కదా మేము కూల్చివేసాము, ఇదిగో ఈ యోర్దాను నదిని ఇక్కడే కదా, ఇవన్నీ చూస్తున్నాడు. అదే జరుగుతుందండి, ఆ కార్యాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. బ్రహ్నం చూడండి, బ్రహ్నంకి ఎవరికైనా ఏదో డౌట్ వచ్చి ఉంటుంది కదా, అందుకని ఆయన అంటున్నాడు, బ్రహ్నం సోదరుడా అది కట్టు కదా అని నీవు అంటావు. లేదండి, ఒక్క నిమిషంలో లేఖనంలో నేను దాన్ని చూపించబోచున్నాను. హల్లెలూయా. ఆయన పైకి వెలుట ఆరంభమైనప్పుడు వారు కేవలము ఆయనను చూసి ఉన్నారు. అయితే పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో వెళ్ళియుండిరి. ఎవరు చూసి ఉన్నారు? కేవలము ఎన్నుకోబడిన సంఘం. కానీ ఆయనతో పాటు వెళ్ళిన వారు ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు. అయితే పాత నిబంధన పరిశుద్ధులు ఆయనతో వెళ్ళియుండిరి. కారణము అది బైబిల్ చెప్పి ఉన్నది. ఆయన చెరను చెరగా పట్టి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. మరియు ఆయన పైకి వెళ్ళుచుండగా నేను చూడగలను, ఆయన తన సంఘముతో చేరి ఉన్నాడు.
ఏం జరుగుతుంది? ఎత్తబాటు జరుగుతూ ఉంది. ఎత్తబాటు జరుగుతూ ఉందండి. ఆయన భూమి మీద పైనుంచి ఇప్పుడు తన యొక్క సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు సంగతి ఏమిటి? ఇప్పుడు కూడా అతి త్వరలో జరగబోతున్నటువంటి ఈవెంట్ ఏమిటి? అదే తన యొక్క ప్రియమైన వధువుని ఆయన తీసుకొని వెళ్ళిపోబోతున్న సమయంలోని అక్కడ ఇంకోటి ఉంది. మొదటి రాకడలో జరుగుతున్న ఈవెంట్ ఏమిటి? ఆయన తన సంఘాన్ని, పాత నిబంధనల భక్తులందరినీ కూడా ఒకేసారి మేఘముగా ఆవరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన కొనిపోతూ ఉన్న సమయంలోని అక్కడ ఎవరు చూస్తున్నారు? ఆ ఈవెంట్ ఎవరు చూస్తున్నారు? యూదులు, ఎన్నుకోబడినటువంటి యూదులు. పేతురు ఎవరు? యూదుడే. చూసారండి, 11 మంది అపోస్తులు ఎవరండి? యూదులే. ఆ 120 మంది ఎవరండి? వాళ్ళు యూదులు. అక్కడ ఒక్కడు కూడా అన్యుడు లేడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యూదులు ఏం చూస్తున్నారు? వధువు ఎత్తబాటును చూస్తున్నారు. వధువు ఎత్తబాటును చూస్తున్నారు. వధువును చూస్తూ ఉన్నారు. వధువు క్రీస్తుతో కొనిపోబడడం చూస్తూ ఉన్నారు. యూదులు చూస్తూ ఉన్నారు. ఈరోజు నీ ఎత్తబాటు, నా ఎత్తబాటు అదే జరుగుతూ ఉంది. మనం ఎత్తబడబోయే ముందు జరగబోతున్న ఈవెంట్ అదే. మన ఎత్తబాటుకి వెళ్ళిపోతున్నప్పుడు యూదులకి ఆ వర్తమానం వెళ్ళిపోతుందండి. అదే జరుగుతుంది. అందుకు ఆయన అంటున్నాడు చూడండి, ఇంకా ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు, మరియు ఆయన పైకి వెళ్ళుచుండగా నేను చూడగలను, ఆయన తన సంఘముతో చేరి ఉన్నాడు. తన వధువుతో ఇప్పుడు రెండో రాకలి చేరి ఉన్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? అతి గొప్ప సంఘటన ఏంటిది? సంగీతమును వాయించుచున్న ఆ దండులో 2 దేవదూతలు అక్కడకు తిరిగి వచ్చి ఇలా అన్నారు. ఎక్కడ జరుగుతుంది? అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో జరుగుతూ ఉంది. అర్థమవుతుంది కదండి? అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో జరుగుతుంది. తన సంఘముతో ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోతున్న సమూహంలోంచి వెనక్కి 2 వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు? సంగీతం వాయించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు గిటార్ ప్లే చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, తబలా ప్లే చేసుకుంటూ వస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సంగీతమును వాయించుచున్న ఆ దండులో 2 దేవదూతలు అక్కడకు తిరిగి వచ్చి ఇలా అన్నారు. ఏమన్నారు? వధువు ఎత్తబడుతున్న టైంలోనే ఏం జరుగుతుంది చూడండి. గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? 2 సాక్షులు. ఎవరు ఈ 2 సాక్షులు? మోషే, ఏలియాలు. ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు జరగబోతుంది ఈవెంట్? వధువు ఎత్తబడబోతున్నప్పుడు. అదే జరుగుతుంది. ఏమని చెప్తున్నాడు? యేసు అయితే ఇప్పుడు మేఘారుడుగా వెళ్ళిపోతున్నాడో అదే యేసు. ప్రియమైన సంగమ, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము కేవలం అది మనకి మాత్రమే కాదు, అది యూదులకు కూడానా. ఆయన ఏ రీతిగా మేఘారుడిగా ఇప్పుడు దిగొచ్చి ఈ వధువుని మేఘంలో కొనిపోతున్నాడో అదే రీతిగా మరలా పెండ్లి విందు మధ్యలో ఈ 1,44,000 మంది యూదుల దగ్గరికి అలాగే మరలా వచ్చి ఆయన దర్శిస్తున్నప్పుడు వాళ్ళు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయాన్ని గుర్తిస్తారు. వారి యొక్క విమోచకుని వారు గుర్తిస్తారు. వారి యొక్క ప్రాయచిత్తాన్ని వారు గుర్తిస్తారు. అలా గుర్తించడానికి మోషే, ఏలియాలు 2 వచ్చి వాళ్ళ కనులకు తెరవడానికి వాక్యాన్ని ప్రకటిస్తారండి. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. మొదటి రాకడలో ఏది జరిగిందో రెండవ రాకడలో ఇప్పుడు అదే జరుగుతుందండి. ప్రియమైన సంగమా, ఇక్కడ నీకు ఇప్పుడు తెరవబడుతున్న ఈ వాక్యం కోసం నువ్వు ఆస్వాదించవచ్చు. ఇక్కడ కూర్చున్నంతసేపు నువ్వు సంతోషించవచ్చు, ఎగిరి గెంతులేసొచ్చు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బరువులు, బాధ్యతలు, ఇహలోక ఆలోచనలో పడిపోయి ఇదంతా మూలకు తోసేసి ఆ బరువులతో నింపుకొని, చెత్త చెదారంతో నింపుకొని నీ ఎత్తబాటు నువ్వు కోల్పోవద్దు. నువ్వు ఏ పని చేస్తున్నావు దీని గురించి ఆలోచించండి. ఎంత గొప్పగా చెప్తున్నా చూడండి ప్రవక్త. సంగీతమును వాయించుచున్న ఆ దండులో 2 దేవదూతలు అక్కడకు తిరిగి వచ్చి ఇలా అన్నారు. గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే అర్థమవుతుందండి. ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చి. వాళ్ళు ఏమడుగుతున్నారు చూసారండి అక్కడ? ఈ యూదులు, ఈ 120 మంది లేదా 11 మంది మిగతా శిష్యులు
ఏమడుగుతున్నారు తెలుసండి? అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, ఇజ్రాయేలులకు రాజ్యం అనుగ్రహించుట గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందండి? మరి అది ఎప్పుడు జరగబోతుంది? ఇలాంటి రాజ్యం ఎప్పుడు జరుగుతుంది? మరలా మూడో రాకడలోనే రాజ్యం గురించిన ఆలోచనలు. కింద పారాగ్రాఫ్ చదువుతున్నాను చూడండి. మరియు ఆకాశముల గుండా యేసు మరియు పాత నిబంధన పరిశుద్ధులు వెళ్ళియుండిరి. వారు ఎలా వెళ్తున్నారో చూడండి. వారు ఎలా వెళ్తున్నారో జాగ్రత్త గమనించండి. వారు చంద్రుణ్ణి దాటిరి. హల్లెలూయా. వారు సూర్యుని దాటిరి. వారు నక్షత్రములను దాటిరి. మరియు వారు రమ్యమైన తెల్లని పరలోకములను దృశ్యమునకు వారు వెళ్ళినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు లేఖనములను ఉదాహరిస్తూ కేకలు వేశారు. ఆ పరిశుద్ధి వెనకాల వెళ్తున్న పరిశుద్ధులు ఏం ఊరికి వెళ్ళట్లేదు, కేకలు వేస్తూ ఉన్నారు. లేఖనాలను మననం చేసుకుంటూ ఉన్నారు. లేఖనాలను వాళ్ళు మరణం చేసుకుంటూ మళ్ళా రీకాల్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏం దాటుకుని వెళ్తున్నారు వాళ్ళు? చంద్రుని దాటుకుంటూ వెళ్తున్నారు, సూర్యుడిని దాటుకుంటూ వెళ్తున్నారు, నక్షత్రాలు దాటుకుంటూ వెళ్తున్నారు. ప్రేమైన సంగమా, పట్టుకోండి. మరలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ స్థానం దగ్గర నుంచి వచ్చావు, మళ్ళీ అదే స్థానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. వారు నక్షత్రములు దాటిరి. మరియు వారు రమ్యమైన తెల్లని పరలోకములు దృశ్యమునకు వారు వెళ్ళినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు లేఖనములను ఉదాహరిస్తూ కేకలు వేశారు. శాశ్వతమైన గుమ్మములారా, పాట చూడండి. శాశ్వతమైన గుమ్మముల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు శాశ్వతమైన గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. శాశ్వతమైన గుమ్మములారా మీ తలను పైకెత్తండి. మీ తలలు పైకెత్తండి. మీ తలలు పైకెత్తండి. మహిమగల ఈ రాజును లోనికి రానివ్వండి. మహిమగల ఈ రాజుని లోనికి రానివ్వండి. ఇంకా ఆయన చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు దేవుని యొక్క దూతలందరూ పరలోకపు మెట్లపై నిలబడి వారన్నారు. ఇప్పుడు ఈవెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళిపోయింది. చూసారండి? ఇప్పుడు అక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు? దేవుని యొక్క దూతలందరూ పరలోకపు మెట్లపై నిలబడి ఉన్నారు. ఈ మహిమగల రాజు ఎవరు? ఈ మెల్కీసెదెకు ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు మన సంగతి ఏమిటి? పాత నిబంధన పరిశుద్ధులు అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధములో బలసూరుడు, ఆయన ఒక జయశాలి. ఎవరు అనగానే వాళ్ళు చెప్తున్న సాక్ష్యం. మరి నీ సాక్ష్యం ఎవరు అని నిన్ను అడుగుతున్నారు దూతలు. ఇప్పుడు అడిగినప్పుడు చెప్పాల్సిన సమాధానం ఏమిటి? ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై, ఆయనే మన షాలేము రాజు, ఆయనే మెల్కీసెదెకు, ఆయనై ఉన్నాడు. మన సాక్ష్యం 46. మరియు దేవుని దూత, జాగ్రత్త చూడండి, దేవుని దూత పెద్ద బటన్ నొక్కినప్పుడు ముత్యపు గుమ్మములు తెరుచుకున్నవి. ఎక్కడికి వెళ్ళిపోయాం చూడండి. ఇప్పుడు తిన్నగా యెరూషలేం పట్టణము గుండా బలిష్ఠుడైన జయశాలి పాత నిబంధన పరిశుద్ధులను తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేం పట్టణం ఎవరు? మనమే కదా. తిన్నగా యెరూషలేం పట్టణము గుండా బలిష్ఠుడైన జయశాలి పాత నిబంధన అనగా ఇప్పుడు క్రొత్త నిబంధన పరిశుద్ధులను తీసుకొని వస్తున్నాడు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? భూమి సమాధుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మన పితరులు, 7 సంఘ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు. దూతగణములు వాయించుచున్నారు. క్షమించండి, దూతగణములు వాయించుచున్నారు. దూతలు కేకలు వేయుచున్నారు. ఆయన బలిష్ఠుడైన జయశాలి, ఆయన మరణము యొక్కయు మరియు పాతాళం యొక్కయు తాళపు చెవులను తన ప్రక్కన వేలాడ తీసుకున్నాడు. ఆ మహిమ సౌధములను దాటుకుంటూ చివరకు సింహాసనం వద్దకు చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాము? ఇందాక పరిమాణాలు చూసామా? అక్కడ చేరుకున్నాడు అండి. మరియు ఆయన అన్నాడు, తండ్రి, ఇదిగో వారిక్కడ ఉన్నారు. నేను ఒక దినమున వస్తానని విశ్వాసంతో వారు నీ వాక్యమును నమ్మి ఉన్నారు.
అర్థమవుతుంది కదండి? ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? పాత నిబంధనల భక్తుల గురించి. మరి మన గురించి ఒకసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. పరలోకం ఇప్పుడు ఎక్కడుందండి? మన మధ్యలోకి వచ్చింది. మన మధ్యలో ఉన్న ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. మన గురించి ఏం చెప్తున్నాడు? పాత నిబంధన భక్తుల గురించి చెప్పాడు ఆయన. ఇప్పుడు కొత్త నిబంధనలు ఆయన వధువు గురించి, ఆయన భార్య గురించి ఏం చెప్తున్నాడు చూడండి. 17వ అధ్యాయం మొత్తం చదవాలి బ్రదర్. ఈ మాటలు చెప్పి పాతాళం వైపు అండి, ఆకాశం వైపు కనులెత్తి ఏమని చెప్తున్నాడు చూడండి. ఆమేన్, ఆమేన్. 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 ఈయనే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి సింహాసనం దగ్గర ఉండి పాత నిబంధన భక్తుల గురించి ఆయన ఎలాగైతే ఇదిగో ఎలాగా వాళ్ళు ఆయా కాలాల్లో వాళ్ళు ఎలాగైతే ఆ కాలంలో కలిగిన వాక్యంతో పట్టుకొని విశ్వాసంతో ముందుకు కొనసాగుకుంటూ వచ్చారు, వాళ్ళందరూ ఇదిగో అని అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ కూడా ఈరోజు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి సమయం మనకు సరిపోవట్లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి చదవండి. చాలా చాలా 17వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, మన అధ్యాయం అది. యోహాను సువార్త 17వ అధ్యాయం మన అధ్యాయం అండి. చాలా గొప్ప అధ్యాయం ఇది. 24వ వచనం చదవండి బ్రదర్. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అనుగ్రహించిన వారందరూ ఏం చూస్తారు ఇప్పుడు? ఆయన మహిమను. అది ఫైనల్ స్టేజ్, చివరికి వెళ్ళిపోతాయి. ఎవరు సమీపింపరాని తేజస్ దగ్గరికి వెళ్ళే సమయం ఆసనమైంది. తర్వాత ఎప్పుడండి జరిగింది ప్రేమ? వీరు ఎరిగి ఉన్నారు. ఆమేన్. ఇదంతా ఇప్పుడు నువ్వు ఆ గొప్ప ఎత్తబాటులోకి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ దూతలను ఆహ్వానం పలికినప్పుడు అక్కడి నుంచి అక్కడితోనే ఆగిపోవడం కాదు, కానీ తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్తున్నప్పుడు మన పక్షాన ప్రభు మనతో మన గురించి తండ్రికి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కొన్ని లాస్ట్లోనే చిన్న పేరా ఉంది కదా, అది చెప్పేసి ముగించుకుందాం. తండ్రి ఇదిగో వారు ఇక్కడ ఉన్నారు, నేను ఒక దినమున వస్తానని విశ్వాసంతో వారు నీ వాక్యమును నమ్మి ఉన్నారు. నేను మరణమును మరియు సమాధిని జయించి ఉన్నాను. సోదరుడా, అది ఏమిటి? ఆయన యుద్ధంలో ఉండి ఉన్నాడని చూపుటకు ఆయన తన చేతులలో గాయములను కలిగి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలోనికి దేవునికి మహిమ. ఆయనే ఆ బలిష్ఠుడైన జయశాలి. తండ్రి, వారు ఇక్కడ ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన ఇలా చెప్పుట నేను వినగలను. ఏమని చెప్తున్నాడు? కుమారుడా, ఇక్కడకు నా ప్రక్కకు ఎక్కిరమ్ము, నీ యొక్క శత్రువులను నీకు పాదపీఠంగా చెయ్యు వరకు ఇక్కడ కూర్చొనుము. ఎత్తబాటు జరిగిన తర్వాత గొప్ప పెండ్లి విందులో ఉంటాం మనం. పెండ్లి విందు ముగించబడిన తర్వాత మన పాదముల కింద అదే జరగబోతుంది. నీ యొక్క శత్రువులకు నీకు పాదపీఠంగా చేయు వరకు ఇక్కడ కూర్చొనుము. సోదరుడా, ఒక దినము ఆయన తిరిగి రానై ఉన్నాడు, మరియు అది ఎలాంటి దినముగా ఉండును? చాలు. చూడండి ఎక్కడికి వచ్చాం. 36 గంటలు దాటి ఇప్పుడు 40 డేస్ దగ్గరికి వచ్చాం. 40 డేస్ కూడా ముగించుకొని ఆ గొప్ప ఎత్తబాటులోకి వెళ్తున్నాం. ఆ కాలంలోనే మనం ఉన్నామండి.
ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ వర్తమానం 50 ఏళ్ళు బోధించారు. ముద్రలు తెరవబడక ముందు బోధించిందా కాదండి? కానీ మనకి దేవుడు ఏం చేశాడు? బయలుపాటిచ్చాడు. 63లో బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొచ్చి ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ తెరవబడిన ముద్రల్ని అవి తెరవబడిన కార్యమై ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు మనకి ఒకటి తెరుస్తూ ఉన్నాడు. ఆ కార్యాలను చూపిస్తూ ఉన్నాడు. ఇవే ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ఈస్టర్ని సామాన్యంగా విడిచిపెట్టకండి. మళ్ళీ మరొక ఈస్టర్ మనకు వస్తుందని గ్యారంటీ లేదు. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా కార్యం జరగడానికి సమీపంగానే ఉన్నాము కాబట్టి ఈ మారుమూలలోని చిన్న గ్రామంలోనికి గొప్ప బలిష్ఠుడైన దూతగాని దిగొచ్చాడు. ఉదయము సాయంత్రం 2 కూటల ద్వారా ఆయన మనతో మాట్లాడాడు. మనందరం మనం ప్రభురాత్రి భోజనం కోసం సిద్ధపడదాం.